గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన సజీవులకే దేవుడు కాదు, మృతులకు కూడా దేవుడు. మొదటి విషయం. రెండవది, సజీవులకే కాదు మృతులకు కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. ఇది రెండో విషయం. మూడవ సంగతి ఏంటంటే సజీవులకే కాదు సువార్త మృతులకు కూడా ప్రకటింపబడుతుంది అని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. ఒకసారి చూడండి. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదొకసారి చూడండి మీరు. మృతులు శరీర విషయంలో మనుషులతో పాటు మనుషుల్లాగా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడిను. ఈ 3 సంగతులు మీరు రాసుకోండి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మృతి నొందిన వాళ్ళ గురించి తరచుగా మనం ఆ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మనకి సరిగ్గా గ్రహింపు లేకపోతే కృంగిపోవటం అనేది జరిగిద్ది. చాలా వరకు కొంతమంది విశ్వాసాన్ని విడిచిపెట్టిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఏం చేశాడు దేవుడు, నా బిడ్డను తీసుకున్నాడు, నా భర్తను తీసుకున్నాడు, నా భార్యను తీసుకున్నాడు, అట్లా చేశాడు ఇట్లా చేశాడు, నేను ఎందుకు విశ్వసించాలి, నా వాళ్ళని దూరం చేశాడు, నేను ప్రభుని వదిలేస్తాననే అజ్ఞానులు కూడా లేకపోలేదు. ఈ విషయాలు, ఈ లేఖనాలు స్పష్టంగా గ్రహింపు ఉందనుకో, అప్పుడు ఎవరినైనా దేవుడు పిలిచినప్పుడు మనం విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ నుంచి అమెరికా పోయారనుకో, మనం కుమిలిపోతామా? భౌతికంగా కొద్ది రోజులు ఎడబాటుగా ఉంటాం కాబట్టి దుఃఖపడతాం. ఇప్పుడు కొంతమంది కుటుంబాలను వదిలిపెట్టి కువైట్, అబుదాబి, దుబాయ్ దేశాలకి జీవనోపాధి కోసం వెళ్తారు. అలాగే అమెరికా, ఆస్ట్రేలియా, కొన్ని దేశాలకి కొంతమంది జీవనోపాధి కోసం వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగితే పైసలు అవుతాయి. అందుకని 2 ఏళ్ళు 3 ఏళ్ళు, కొంతమంది 5 ఏళ్ళు, కొంతమంది 8 ఏళ్ళు అట్లా ఉండిపోతారు. అక్కడే సంవత్సరాలు ఉండిపోతారు. అలా ఉండడానికి వెళ్తారు. కొంతమంది కుటుంబం అప్పుల్లో ఉన్నందున కుటుంబాన్ని అప్పుల్లోంచి బయటికి తీసుకొని రావడానికి కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు త్యాగం చేసి అక్కడికి వెళ్తారు, కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి. ఆ దేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు 2 సంవత్సరాల పాటు మనకు కనపడకపోవచ్చు. కొంతమంది 3 ఏళ్ల పాటు వాళ్ళు ఒప్పుకునే కాంట్రాక్ట్ను బట్టి కనపడదు. ఇక 3 సంవత్సరాలు ఇప్పుడంటే ఇంకా సెల్ ఫోన్ వచ్చింది, ఇప్పుడు వీడియోస్ ద్వారా ఒకరినొకరు పలకరించుకోవచ్చు, అవకాశాలు ఏర్పడ్డాయి. కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఇక టెలిఫోన్ ద్వారా సంభాషణ ఎప్పుడన్నా ఒకసారి. ఇంకా కొన్ని సంవత్సరాలకు ముందైతే దాదాపు అది కూడా అవకాశం లేని పరిస్థితి ఇది. ఇక వెళ్ళాడు, ఇరాన్ వెళ్ళాడు, లేకపోతే దుబాయ్ వెళ్ళాడు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళాడు అంటే ఇంకా ఈ 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు కనబడని చచ్చిపోయిన వాడిని సాగనంపేవాళ్ళు. ఎందుకు? కొద్ది రోజులు. అయితే రోజు కృంగిపోము, రోజు ఏడవం. ఆ వెళ్ళేటప్పుడు వీడుకోలో కొంచెం దుఃఖం వచ్చింది, 2 ఏళ్ల పాటు కనబడవు కదా అని. అయిపోయిన తర్వాత మళ్ళీ సరదాగా వెళ్ళిపోతాం, ఇంటికి వచ్చేస్తాం. ఎందుకు? మనవాడు అక్కడ ఉన్నాడులే అని. ఉన్నాడు అనుకుంటే దిగులు, భయం, విచారం, వేదన, కృంగుబాటు ఏమి ఉండవు. లేడు అనుకుంటేనే ఇవన్నీ. అలాగే మనం కోల్పోయిన మన వాళ్ళు, ఇప్పుడు మనం కోల్పోయిన వాళ్ళు, మన వాళ్ళు అమెరికాలో ఉన్నారనుకో, ఉన్నారన్న సంగతి మనకు తెలుసు, దిగులు ఉండదు. అలాగే మృతులైన మనవారు, ప్రభు పిలిచినటువంటి మనవారు ఏమవుతారు, ఎలా ఉంటారు అనే దానికి లేఖనం ఏం చెప్పింది, దేవుడు దాని గురించి ఏం మాట్లాడాడు అంటే అనేక వచనాలు ఉన్నాయి. 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది, ఆయన మృతులకు సజీవులకు దేవుడై ఉండినట్లు వారు కూడా ఉనికిలో ఉన్నారు అనేది ఒకటి చెప్పాను. రెండోది ఏం చెప్పానంటే దేవుడు తీర్పు తీర్చేటప్పుడు సజీవులకే కాదు మృతులకు కూడా తీర్పు తీరుస్తాడంటే వారు కూడా సజీవంగా ఉంటారు అని చెప్పాను. 2. మూడవది, సజీవులకే సువార్త కాదు, క్రీస్తు సువార్త వినకుండా వెళ్ళిపోయినటువంటి మంచి వాళ్ళు, నీతిమంతులు, మంచి మనస్సాక్షితో బ్రతికిన వాళ్ళకు సైతం ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ అందేటట్టు దేవుడు చేస్తాడు అని చెప్పి 3వ వచనం చూపించాను. ఇక 4వది, తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం మొదటి పత్రిక 13వ వచనం చూస్తే, తెస్సలోనిక 4:13 మొదటి వచనం నుంచి, సహోదరులారా ప్రభు ఆయనతో కూడా వారిని వెంట పెట్టుకొని వస్తాడు అనే మాట ఉంది. నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడతారు, కృంగిపోతారు, బాధపడతారు, విశ్వాసాన్ని విడిచిపెడతారు. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళకి మృతులైన వాళ్ళు ఏమవుతారో తెలుసు, వాళ్ళు ఎక్కడుంటారో తెలుసు, తర్వాత క్లైమాక్స్ ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి కోల్పోయిన తమ వారు ఎక్కడున్నారో వారికి తెలుసు. ఇప్పుడు నేను మా తండ్రిని కోల్పోయాను, ఆయన ఎక్కడుంటాడో నాకు తెలుసు. నా తోబుట్టును కోల్పోయాను, ఆమె ఎక్కడుంటుందో నాకు తెలుసు. ఆమె భర్తని కోల్పోయాను, ఆయన ఎక్కడుంటాడో తెలుసు. అట్లా కొంతమందిని, నా బంధువుల్ని నేను కోల్పోయాను, వారు ఎక్కడుంటారో, వారి ఉనికి ఏంటో, వారు అసలు ఉన్నారా లేరా అనేది కూడా నాకు తెలుసు. కాబట్టి వారిని గురించి చింత నాకు లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ కలుసుకునే ఛాన్స్ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఏ ఆత్మ కూడా, మంచోడు ఆత్మే కాదు, చెడ్డోడు ఆత్మ కూడా పూర్తిగా జడ్జిమెంట్ కాకముందు నశించదు. మంచోడు ఆత్మే కాదు, చెడిపోయినోడు ఆత్మ కూడా ఉనికిలో ఉంటుంది. అందరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. 4వ సంగతి ఏంటి? మొదటిది, మృతులను కూడా ఆయన ఉనికిలో ఉంచాడు. 2వది, మృతులకు కూడా తీర్పు ఉంది. 3వది, మృతులకు కూడా సువార్త ఉంది. 4వది, మృతులను ప్రభు 2వ రాకడలో వచ్చేటప్పుడు
వారిని కూడా తీసుకొని వస్తాడు అని లేఖనం స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది. 5వది, మృతులు విశ్రాంతిలో ఉన్నారు. దేవుడు నియమించినటువంటి ప్రదేశంలో, దేవుడు నియమించిన హద్దుల్లో వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఉన్నారు, విశ్రమ స్థానంలో ఉన్నారు అనే మాట కూడా బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. వారు తమ ప్రయాసములు మాని విశ్రమించుచున్నారు. ప్రసంగిలో ఒక మాట అంటాడు, ప్రకటనలో ఒక మాట అంటాడు. ఫస్ట్ ప్రకటన గ్రంథంలో ఏమన్నారో చూద్దాం. 14వ అధ్యాయం 13వ వచనం. చదువు. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు. వాళ్ళు రెస్ట్ లో ఉన్నారు. మన వాళ్ళు పెడతారు కదా రెస్ట్ ఇన్ పీస్ అని. వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో ఏమవుతున్నారో మనోళ్ళు సోది చెబితే సోదులోకి వచ్చి నా జీవి ఏడే తిరుగుతుంది, ఇంటి చుట్టే తిరుగుతుంది, గల్లీలో తిరుగుతుంది, బాయిలో తిరుగుతుంది, బజార్లో తిరుగుతుంది అని చెప్పి ఎన్ని ట్రాష్. वो पूरा कहानी बात है, गलत बात है, झूठ बात है. అవి నమ్మొద్దు. దేవునికి స్తోత్రం. సచ్చినోళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవుడు నియమించినటువంటి విశ్రమ స్థానం పరదైసు లేదా పాతాళంలోని మరొక ప్రదేశం, అగ్నితో ఉన్న ప్రదేశం. ఈ 2 ప్రదేశాల్లో దేనికో దానికి వెళ్తారు తప్ప వాళ్ళు భూమి మీద తిరిగే ఛాన్స్ దేవుడు ఇవ్వలా. వాళ్ళు భూమి మీద తిరిగే ఛాన్స్ దేవుడు ఇస్తే పరిస్థితులు ఇంకో రకంగా ఉంటాయి. ఓకే, రైట్. ఇప్పుడు 5 సంగతులు చెప్పాను. 5వ సంగతి ఏంటి? 4వ సంగతి ఏమో దేవుడు వారిని ఆయనతో పాటు వెంట పెట్టుకుని వస్తాడు. అప్పటిదాకా వాళ్ళు ఎందులో ఉన్నారు? విశ్రాంతిలో ఉన్నారు. ఇది మృతులను కూర్చున్నటువంటి కొంత సమాచారం ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. అందుకే నా వచనం చూపించాను నేను. సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట ఆయన ప్రత్యక్షత తోడు. ఆనబెట్టి చెప్పున్నదేమనగా ఆయన రాజ్యము తోడు, ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు. ఆయన కనబడేది నిజం, ఆయన రాజ్యము నిజం. దాన్ని బట్టి నేను నీకు ఒట్టుబెట్టి చెప్పేది ఏంటంటే, వాక్యమును ప్రకటించు, వాక్యమును ప్రకటించు. సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఈ సమయమా ఆ సమయమా అని పట్టించుకోవద్దు. ఆత్మల రక్షణ కోసం ఏ సమయమైనా నువ్వు వినియోగించి నువ్వు కష్టపడు, ప్రయాసపడు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? వాక్యం ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించు, బుద్ధి చెప్పు. దీర్ఘశాంతముతో ఉపదేశించు. ఉపదేశించేటప్పుడు దీర్ఘశాంతము కలిగి ఉండు. దీర్ఘశాంతం కలిగి ఉండి సౌమ్యంగా మాట్లాడు. అవసరమైనప్పుడు ఏమన్నాడు? ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, ఈ 3 తీసుకుంటారు కానీ సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు అనే మాట తీసుకోరు. కొంతమంది ప్రసంగం చేసేటప్పుడు నేను ప్రసంగం మొదలు పెడితే కత్తి తీసుకున్నట్టే బ్రదరు, నరికి పడేస్తాను, అంత నరుగుడే మన ఎవరం అంటాడు. మరి బాబా ముందు నరుగుడని చెప్పలేదు, ముందు సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. అర్థమైందా? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ముందు ఉపదేశించు. సందర్భం వచ్చిన చోట ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అనే విషయాలు మాట్లాడాడు. కాబట్టి ప్రసంగం చేసేవాళ్ళు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఖడ్గం వాడాల్సింది శత్రువు దగ్గర. పిల్లలకి ఆహారమో పాలో ఇవ్వాలి కానీ కత్తులు కట్టార్లు వాడకూడదు. ఎప్పుడు వాడతాం ఆయుధాలు? ఏదైనా ఇంజక్షన్ కానీ ఏదైనా కత్తులు కానీ ఎప్పుడు వాడతాం అంటే వాడికి సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు, జ్వరం తగ్గాల్సి వచ్చినప్పుడు ఇంజక్షన్ వాడతాం. సర్జరీ చేసి గడ్డ తీయాలనుకున్నప్పుడు కత్తులు వాడతాం. అవి కూడా వాడబడతాయి మానవ దేహానికి. కానీ ఎప్పుడు? వాడి ప్రాణం తీసే గడ్డ వాడి బాడీలో పెరుగుతున్నప్పుడు అది తీసేయడానికి కత్తులు వాడబడతాయి. వాడికి ప్రాణం తీసే జ్వరం వాడిని ఆవరించినప్పుడు వాడికి ఇంజక్షన్లు చేయబడతాయి. ఇంజక్షన్ కొంచెం నొప్పి పుట్టింది కానీ తప్పదు. కత్తులతో గాయం చేసినప్పుడు ఆ గాయం తాలూకు నొప్పి కొన్ని రోజులు ఉంటుంది. ఇంజక్షన్ చేస్తే ఒక పూట్ల అయిపోతుంది నొప్పి. కానీ కత్తితో గాయం చేసి గడ్డం తీసినప్పుడు దాని తాలూకు మళ్ళీ అక్కడంతా ఫిలప్ అయిన దాకా కొంచెం నొప్పి కొనసాగుతూనే ఉంటుంది. రోజులు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు. కానీ కొంతమందికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంజక్షన్లు వాడాల్సి వచ్చింది, కత్తులు వాడాల్సి వచ్చింది. కొంతమందికి చక్కగా బుద్ధి చెప్పాల్సి వచ్చింది, కొన్ని పనులు చేసి కూడా. దేవునికి స్తోత్రం. బుద్ధి కూడా చెప్పుము అన్నాడు. ఒక్కొక్కటికి ఖండించిన అర్థం కాదు, గద్దించిన అర్థం కాదు. బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలంటే బుద్ధి ఎట్టగలుగుతుంది? బెత్తము వాడని తండ్రి తన కుమారుని నరకమునకు అప్పగించువాడంటాడు. అవసరమైతే ఓ లెంపకాయ కూడా పడిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దయ వల్ల ఇంతవరకు నేను ఎవరిని కొట్టలేదు. అంటే ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకోలేదు. చాలా చురుగ్గా ఉంటారు ముందుగానే. దేవునికి స్తోత్రం. అయితే ఆ స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. వాడిని ఆత్మ నశించకుండా అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా సరే బుద్ధి చెప్పాలి.
మీరు ఎప్పుడు వాడతారండి బుద్ధి చెప్పనే మాట? పక్కింటి పిల్లవాడు మీ పిల్లవాడిని కొట్టినప్పుడు వాడిని తీసుకొచ్చి పక్కింటోళ్ళు మీ ఇంటి ముందుకు తీసుకొచ్చి ఏం మాట్లాడతారు? పిల్లవాడిని ఆంతరం వదిలేసి ఊరుకున్నారు, కనీసం కాస్త కొట్టి తిట్టి గద్దించి బుద్ధి చెప్పరా? బుద్ధి చెప్పు అనే మాట ఎక్కడ వాడతాం? వాడిని తన్నండి అనే ఎక్కడ వాడతాం? ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పు. తప్పనిసరి పరిస్థితి అవసరమైతే బుద్ధి చెప్పుట. బుద్ధి చెప్పుట అనేది క్రియతో కూడా చేయొచ్చు. ఖండించటం మాటతో, గద్దించటం మాటతో. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఖండిస్తాడు, కొన్నిసార్లు గద్దిస్తాడు, కొన్నిసార్లు సౌమ్యంగా సాధారణంగా దీర్ఘశాంతంతో బోధిస్తాడు. ఈ మూడింటికి మనం లొంగనప్పుడు మనకు సిగ్గు తెలిసేటట్టు బుద్ధి కూడా చెప్తాడు. మనకి బుద్ధి ఎట్టొచ్చిందో కూడా ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదో కొద్దిపాటి సరుకులతో సర్దుకుపోతున్నారు. పిల్ల తల్లిదండ్రి అంటే పుట్టింటోళ్ళు, అమ్మాయి పుట్టింటోళ్ళు అమ్మాయిని చూద్దాం, కాపురం చూద్దాం, కొత్త కాపురం అని వెళ్ళారు. అత్తయ్య మావయ్య వచ్చారని అబ్బాయి కూడా మంచిగా చికెన్ మటన్ ఏదో తెచ్చి ఇచ్చాడు. చక్కగా వండి పెట్టామని మీ అమ్మ నాన్న వచ్చారు కదా అని చెప్పి ఇచ్చాడు. పాపం తిన్నారు, మంచిగా పలకరింపులు అయినా తిన్నారు, అంతా అయిపోయింది. మధ్యాహ్నం కూర్చొని భార్యాభర్త మాట్లాడుకుంటున్నారు. మా అమ్మ మా నాన్న మరి కింద పండుకోలేరు, మనకున్నది ఒకటే మంచం. సాయంత్రం అమ్మ నాన్నకి బయట ఆరు బయట మంచం వేస్తాను, మనం కింద పండుకుందాం. సరేలే దాన్ని ఏముందిలే అనబోతున్నాడు. ఈలోపు ఒక మాట జారింది. ఆయన ఆ మంచం వాళ్ళు ఇచ్చిందేగా అంది. ఆ మంచం వాళ్ళు ఇచ్చిందేగా అంది. నన్ను అడిగి మండింది. ఏంది అన్నాడు. అవును వాళ్ళు ఇచ్చిందేగా అంది. అంటే అర్థం ఏంటి? నీ ముఖానికి మంచాన్ని కొనే దిక్కు కూడా, మంచం కొనే గతి కూడా లేదు, వాళ్ళు ఇచ్చిన దానిలో వండుకుంటున్నావు కదవా అని ఎన్ని రకాల అర్థాలేం చేసుకోవచ్చు దానిలో. సరే వాళ్ళు ఇచ్చిన దానిలో వాళ్ళు వండుకుంటారులే అన్నాడు. సాయంత్రం భోజనాలు అయ్యాయి. అమ్మా నాన్న ఇక ఆరు బయట చల్లని గాలి వస్తుంది, మంచం వేస్తాను హాయిగా పండుకుందరు. కానీ మంచం మీద ఒక దుప్పటి కప్పుకుంది. ఆ దుప్పటి అలా లాగింది. లాగేసరికి మంచం ఉంది. 4 అడ్డపట్టెలు, 4 కోళ్ళు, మంచం కోళ్ళు తప్పించి నవ్వారలేదు. 4 అడ్డపట్టెలు, 4 కోళ్ళు, ఖాళీ మంచం ఉంది, నవ్వారలేదు. ఎర్రి కేక వేసింది. ఏమండి అని. అయిందమ్మా అనుకుంటూ వచ్చాడు. ఈ కేక ఎప్పుడో వినపడేదని తెలుసు అతనికి. ఏంది ఇది అంది. ఏముంది అన్నాడు. నవ్వారేది అంది. వాళ్లే కదా మంచం ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిన మంచం కదా, వాళ్ళు ఇచ్చిన మంచం మీద వాళ్ళు పండుకోమను, నాకెందుకు, నా నవ్వారితో వాళ్ళకి పనే ఉంది, నా నవ్వారు నేను కూడా తీసుకున్నాను అన్నాడు. ఊరి నీ మిడిమేళం చల్లంగుండా ఇది ఎక్కడ? నువ్వేమన్నావు పొద్దున? ఆ మధ్యాహ్నం తిండి తర్వాత ఏమన్నావు నువ్వు? మంచం వాళ్ళు ఇచ్చిందేగా అన్నావు. మంచం వాళ్ళు ఇచ్చారు, నవ్వారు నేను కొనుక్కున్నా, నా నవ్వారు నేను కూడా తీసుకున్నా. వాళ్ళ మంచం వాళ్ళు వైపు పడుకుంటారు అంటే ఎడ పడుకుంటే నడుము తిరుగుతాయి. నువ్వు ఇట్లాంటి వాడు అనుకోవాలా నేను అంటే ఎట్లా అనుకున్నావు మరి? అసలు ఏంది ఇది మరి? ఏముంది? నువ్వు కూడా ఇట్లాంటిదానో నేను అనుకోవాలా? ఎట్లా మాట్లాడతావు? నా బుద్ధి వచ్చిందా? ఇంకోసారి మాట్లాడినా ఇప్పుడు నా పరువు పోయిద్ది మా అమ్మోళ్ళ ముందు అంటే ఏం కాదు, టెన్షన్ పడవద్దు, నేను కవర్ చేస్తా. ఈలోపు వాళ్ళు వచ్చారు. ఏంది అమ్మాయి కాకేసింది ఏందండి? అయ్యో ఏందా నవ్వర్లేదు మంచానికి అంటే, ఏం లేదు అత్తగారు అది లూజ్ అయిపోయింది, అందుకే ఊడ తీశాను, నిమిషంలో అల్లేను, మిమ్మాయి నేను కలిసి నిమిషంలో అల్లేస్తామని టపా అల్లి మంచం ఇచ్చాడు. కొన్నిసార్లు మాటలతో చెబితే కొంతమందికి ఎక్కదు. దేవునికి స్తోత్రం. బుద్ధి చెప్పాలి. మేము కారులో 6 ఉన్నాం. మా హేమంత్ గారు ఏం చేశాడో తెలుసా? బేకరీ ముందు కారు ఆగితే ఎగ్ పఫ్ ఉంటుంది కదా, ఒకటి తీసుకొచ్చుకొని కటింగ్ చేయించుకొని తెచ్చుకొని కూర్చున్నాడు కారులో. అయ్యా ఏం తెచ్చావు అని చెప్పి చూస్తే ఇది తెచ్చానా అన్నాడు. ఒకటే పీసు 4 ముక్కలు చేసి ఉంది. ఇది అయ్యా అని తీసుకున్నా. నేను ఒక పీస్ తీసుకొని 3 ముక్కలు వాడికి ఇస్తాను అనుకున్నాడు. ఆ మిగిలిన వెనక వాళ్ళకి పంచా. వాడికి ఒట్టి పేపర్ ఇచ్చా. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి కార్లు ఎంతమంది? మరి వాడొక్కడు తింటే మేము చూస్తా ఊరుకోవాలా? మరి బేకరీ పోయినప్పుడు అవి వేలా లక్షలా 100లా? నలుగురికి 4 తేవాలా, లేదా 6 ఉంటే 6 ఇవ్వాలా? వాడు అమాయకంగా ఒకటి తెచ్చుకొని ఆ పీసులు తెచ్చుకొని మా ముందు తింటా ఉండు అంటే వీళ్ళకి తేవాలని అవగాహన లేదు. ఈ చర్య ద్వారా వాడికి అవగాహన కల్పించా. అంటే మామూలుగా చెబితే అర్థం కాదు. అయ్యా నలుగురికి తేవాలయ్యా అంటే ఈసారి తెస్తాలేనా అంటాడు. అట్లా కాదు, వాడికి అందకుండా తినిపించామనుకో, ఓహో ఎట్లుంటుంది కాబోలని
అయ్యో పాపం అనిపిస్తుందా మీకు? టెన్షన్ పడవకండి. అంతకుముందు నేను తాగే డ్రింకు దెబ్బ వాడికి ఇచ్చాడు. డ్రింకు త్యాగం చేసేలే. ఆ డబ్బా వాడికి ఇచ్చాడు, తాగుతున్నాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే కొన్నిసార్లు సౌమ్యంగా దీర్ఘశాంతంతో మంచిగా బోధించవచ్చు, కొంతమందికి అది ఎక్కదు, గద్దించాల్సి వచ్చింది, తప్పదు. గద్దించినా కొంతమందికి ఎక్కదు. వాళ్ళ చర్యల్ని చూస్తా ఊరుకోకుండా ఖండించాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఖండించినా గద్దించినా సౌమ్యంగా బోధించినా ఎక్కనప్పుడు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితుల్లో బుద్ధి కూడా చెప్పు, ఆ స్వేచ్ఛ ఉంది అని అవగాహన కల్పించాడు. అయితే ఇప్పుడు నేను ఈ అంశాన్ని ఎత్తుకుంది ఈ విషయాన్ని మాట్లాడడానికి కాదు, జస్ట్ మిమ్మల్ని టాపిక్లో తీసుకొని రావడానికి సులువుగా అర్థమయ్యే కొన్ని సంగతులు మీతో మాట్లాడాను. కానీ ఫస్ట్ విషయంలో మృతుల సంగతి ఏమిటి అనేది ఒక 5 పాయింట్లలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. స్తోత్రం చెప్పండి అందరూ. మృతుల స్థితిని గురించి మీరు కంగారు పడతారా, భయపడతారా, దిగులు పడతారా, రోధిస్తారా, విశ్వాసాన్ని విడిచిపెడతారా? అలా చేయకూడదు. ఎందుకంటే మనం ఈ లోకంలోనికి వచ్చింది ఆటేకాలం ఇక్కడ ఉంటానికి కాదు, అక్కడికి వెళ్ళటానికి. ఇదైతే పక్క. ఇప్పుడు కాకపోతే ఇంకా కొన్ని సంవత్సరాలకైనా, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకైనా మనం ఎవరికెవరం పర్మనెంట్గా ఇక్కడ ఉండం. అందరం సింగిల్గా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన వారమే అనే సంగతి అందరూ గ్రహించాలి. ఇది ఎప్పటికీ విశ్వాసమైన వాళ్ళ హృదయంలో శిలాక్షరంగా ముద్రితం కావాలి. దీనైతే మర్చిపోవద్దు. ఇప్పుడున్న బంధాలన్నీ, లింకులన్నీ జీవితాంతం, అంటే లైఫ్ లాంగ్, అంటే ఇక శాశ్వత కాలం కొనసాగం. కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఎడబాటు వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ తిరిగి కలుసుకుంటాం, ఆ తర్వాత ఇక ఎప్పటికీ విడిపోం. మనం లాస్ అయిన మన వాళ్ళని, లేదా మనం వెళ్ళామనుకో మనల్ని కోల్పోయిన మన వాళ్ళు కొద్ది కాలం ఎడబాస్తాం, తర్వాత మళ్ళా అందరం కలుసుకుంటాం. కలుసుకున్న తర్వాత ఇక ఎప్పటికీ విడిపోకుండా శాశ్వతంగా కలిసే ఉంటాం. సూపర్, అది జరిగిద్ది. కాబట్టి మీరు లాస్ అయినటువంటి మీ వాళ్ళని గురించి, నేను లాస్ అయిన నా వాళ్ళని గురించి నేను చింతపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా చింతపడి విశ్వాసాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం. ఇక్కడ ఉన్నోళ్ళు కానీ, లైవ్లో ఉన్నోళ్ళు కానీ, జూమ్లో ఉన్నోళ్ళు కానీ, ఎవరైనా ఆ పరిస్థితులను ఇప్పటికే ఎదుర్కొని ఉంటే దయచేసి మీరు విశ్వాసం విషయంలో బలహీనులు కావద్దు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా, ఏ గ్రంథము ఇవ్వనంత క్లియర్గా మనకి సమాచారాన్ని అందించింది. అందును బట్టి దేవునికి స్తోత్రం. రెండవది, దేవుని వాక్యం ఉపదేశించడం, సౌమ్యంగా దీర్ఘశాంతంతో ఖండించడం, గద్దించడం, బుద్ధి చెప్పడం అనేవి కూడా ఉన్నాయి. దైవ సేవకునికి దేవుని వాక్యాన్ని ఉపదేశించేటువంటి పెద్ద అయిన వానికి గద్దించే హక్కు ఉంది, ఖండించే హక్కు ఉంది. అవసరమైతే పిచ్చి చేష్టాలు చేస్తున్నాడు అనుకో, లాగా ఒకటి బీకి చెప్పే అవకాశం కూడా ఉంది, ఆ హక్కు కూడా ఉంది. ఎందుకంటే తండ్రి తన బిడ్డను ప్రేమించినట్టు ఆత్మీయ నాయకుడు బిడ్డను ప్రేమిస్తాడు. ఆత్మీయ నాయకుడు, నాయకురాలు అవసరమైతే ఒక దెబ్బ కొట్టి ఇది తప్పు ఒప్పు అని చెప్పే హక్కు కూడా ఉంది. అయినా అలా ఒక దెబ్బ ఇస్తే ఇప్పుడు ఉండే విశ్వాసులు ఎక్కడ ఉన్నారులే, జస్ట్ ఉరిని చూస్తేనే ఆయన ఎంత గురించి చూస్తున్నాను, నేను ఉన్నాను అక్కడ, ఎన్ని చర్చలు లేవు అని ఒకటి పోతాడు. కానీ అలా కూడా గద్దించిన, ఖండించిన ఆత్మీయుడైన దైవజనుడి దగ్గర ఒక దెబ్బ తిన్నాయినా సరే ఉన్నవాడు ధన్యుడు, వాడు దేవుని పాత్ర అవుతాడు, ఆమె దేవుని పాత్ర అవుతుంది. చిన్నదానికే ఇబ్బంది పడతా ఉంటారు. అహం విరిగిన వాడే ధన్యుడు, అహం విరిగిన ఆమె ధన్యురాలు. చిన్నదానికే ఫీల్ అయిపోతారు, చిన్న మాటికే బాధపడిపోతారు, చిన్న గద్దింపుకే మొఖాలు ఎక్కడో మార్చుకుంటారు. దేవుని కృపను బట్టి నా బిడ్డల గురించి చెప్పట్లా, చాలా మంది ఇతరులు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి అందరి గురించి చెప్తున్నాను నేను. ఆత్మీయులైన వాళ్ళు, నిన్ను ప్రేమించేవాళ్ళు, నీ క్షేమాన్ని కోరేవాళ్ళు, నీ తల్లిదండ్రులు కావచ్చు, ఆత్మీయ నాయకుడు నాయకురాలు కావచ్చు, ఒక మాట అన్నా, ఒక గద్దింపు మాట మాట్లాడినా, అవసరమైతే ఒక దెబ్బ కొట్టినా అదొక ఆశీర్వాదం, ఒక అభిషేకం అనుకోవటం, సహించటం, తప్పు దిద్దుకోవటం, జాగ్రత్తగా వెంబడించటమే. అంత మంచి వినయాన్ని, అంత సాత్వికాన్ని సాధన చేస్తే ఎంత ధన్యతో అది. దేవునికి మహిమ. హల్లెలూయా. అంటే మొత్తానికి ఎవరినో కొట్టాలనుకుంటున్నాడని చెప్పి అనుకునేరు, ఎవరిని బాగుతాడో ఏమో, మొత్తానికి వాక్యం చెప్పాడంటే ఎవరినో దన్నపోతున్నాడు అనుకోవద్దు. అట్లాంటిది ఏం లేదు. పొరపాటును కూడా నేను అంత స్వేచ్ఛ తీసుకోను. దేవుని దయ వల్ల నాకు దేవుడిచ్చిన బిడ్డలు కూడా అంత ముంపోళ్ళు అయితే కాదు, దెబ్బ తిన్నదాకా తెచ్చుకునే టైప్ అయితే కాదు. జస్ట్ కళ్ళ చూపులతోనే మొత్తం కవర్ చేస్తారు. ఏదైనా తేడా ఉంటే కళ్ళ చూపులతోనే దాదాపు అంత బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. అంత చురుకైన బిడ్డల్ని నాకు వాగ్దానం చేశాడు, అట్లాంటి వాళ్ళని నాకు దేవుడు ఇచ్చాడు. నాకు వాగ్దానం చేసి ఇచ్చాడు, ఇచ్చింది అక్షరాలా నెరవేర్చాడు. అంత అంత చురుకైన వాళ్ళు, భారం కలిగిన వాళ్ళు ఇచ్చాడు. సరే, ఇక్కడ నేను ఒక దాని మీదకి మీ మనసు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తా ఉన్నాను. అదేంటంటే, సమయమందును అసమయమందును ప్రయాసపడుము అన్నాడంటే కష్టపడు అన్నాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. కష్టపడు అనే మాట, ప్రయాస. చాలా ప్రయాసపడుతున్నానండి అంటే చాలా కష్టపడుతున్నానండి. కష్టపడుట, ప్రయాసపడుట, భారము మోయుట, ఇవన్నీ పర్యాయ పదాల కింద. సమయమందును అసమయమందును ప్రయాసపడు అనే మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ కింద ఎందుకు చెప్పాడంటే, ఈ పైన చెప్పినటువంటి విషయాలు ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అనే మాటలు 4 ఎందుకు వాడాడంటే, జనం హితబోధని, ఆరోగ్యకరమైన బోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని తమ కొరకు పోగు చేసుకున్నారట. బోధకులు విశ్వాసుల్ని పోగు చేయటం కాదు, విశ్వాసులే వాళ్ళకి సంబంధించి వాళ్ళ విలాసాలకి, వాళ్ళ పాపాలకి, వాళ్ళ భోగాలకి,
సపోర్ట్ చేసేటువంటి బోధకులు ఎవరైతే ఉన్నారో ఆ బోధకులు వీళ్ళు కుప్పేసుకున్నారంట. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అక్కడేమన్నాడు? సమయమందును అసమయమందును ప్రయాసపడు, కష్టపడు అన్నాడు. ఆ కష్టపడు అనే మాట 2 సార్లు వాడాడు. మళ్ళీ ఇటుపక్క పేజీ తిప్పితే శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. 2 సార్లు పౌలు బోధించిన మాట కష్టపడు, శ్రమపడు, శ్రమపడు, కష్టపడు అని. మన ఆత్మీయ జీవితంలో అందరూ వినండి, భౌతికంగాను ఆత్మీయంగాను ప్రతి ఒక్కడి నాలే. హల్లెలూయా. దయచేసి ఈరోజు నేను చెప్పే ఈ విషయాన్ని మీరు చాలా తీవ్రంగా వినాలి. ఇప్పుడు ముందు చెప్పినవన్నీ జస్ట్ ఒక పక్కన పెట్టుకోండి హృదయంలో. ఇప్పుడు చెప్పే విషయం మీద మాత్రం మనసు పెట్టండి. మన ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనను ఇచ్చుచున్నవి. మన ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి అనే మాట పరమగీతము 2లో రాయబడి ఉంది. మీకు ఎవరు వాటిని పట్టుకోవాలి అన్నాడు? సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. బాగా వినండి. మన జీవితంలో ముఖ్యంగా ఆత్మీయ జీవితాన్ని గురించి మొదట మాట్లాడుతున్నాను. ఆత్మీయ జీవితంలో మనం ప్రారంభ దశలో ఉన్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి శోధనలు వేరు. మనం ఆత్మీయంగా ఒక అంతస్తుకు చేరిన తర్వాత మనకు ఎదురయ్యే శోధనలు వేరు. మళ్ళీ చెప్తున్నా, ఆ శోధనలు స్టార్టింగ్లో ఉండేటువంటి శోధనలు మనకి ఎక్కువ నష్టం కలిగించవు, కానీ మన ఆత్మీయ జీవితంలో ఒక దశకి ఎదిగిన తర్వాత మనకు ఎదురయ్యే శోధనలు మనల్ని దెబ్బగొట్టే అవకాశం ఉంది. అలాంటి శోధనలో ఒక శోధన గురించి ఈరోజు నేను మీతో మాట్లాడతాను. ఇది మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు చెట్లు నాటాం, నారు మిరపనారే నాటామనుకోండి, మిరప చెట్లు మిరపనారు నాటామనుకోండి. వరద వచ్చింది, ఎల్లవ వచ్చింది, మన పొలం మీద పడ్డది ఎల్లవ. అంటే ఏంటి? చెరువు తెగిందో ఏదో వాగు తెగిందో ఏదో మొత్తానికి వచ్చి నీళ్లు పడ్డాయి. వెల్లువ దాని అసలు పదం, మన వాళ్ళు మొరటి భాష ఎల్లవ అంటారు. వెల్లువలాగా వచ్చి పడింది. ఏది? నిన్ననే నాటేసాం, ఇవాళ వచ్చి కొట్టకపోయింది, నారే పోయింది. పోతే మళ్ళా నారు తెచ్చుకుంటా. పెద్ద నష్టమా? పెద్దగా చెప్పండి. కానీ బాగా నారు పెరిగి పెద్దదై చెట్టై బాగా చెట్లు మొత్తం మిరపకాయ మంచిగా కాసి అంత రెడీ అయిన తర్వాత ఇక పంట కొయ్యొచ్చురా బాబు, కోసి వాటిని ఎండబెట్టుకుని అమ్ముకోవచ్చు అన్న స్థాయిలో వరదొచ్చి మొత్తం కొట్టుకుపోయింది అనుకో, అది కొద్ది నష్టమా పెద్ద నష్టమా? అవునా? కనీసం ఒక్కొక్క ఎకరానికి వచ్చి 1,50,000 2 లక్షలు పెట్టుకొని ఉంటాడు. 1 లక్షకు పైన పెడతారు ఒక ఎకరం మిరప చేనికి. 1,50,000 దాకా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అంత డబ్బు పెట్టాడు. స్టార్టింగ్ మిరప నారు ఎంత అయితే ఎకరానికి? నారు తెలిసిన వాళ్ళు చెప్పండి. ఎకరానికి మిరప నారే 20,000, రైట్, నారు 20,000. ఇంకా ఆ తర్వాత దానికి ఎంత పెడతాడు? 1,50,000 దాకా పెట్టుకుంటాడు, లేదా 2 లక్షల దాకా పెట్టేవాళ్ళు ఉన్నారు. 20,000 ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ? స్టార్టింగ్లోనే ఎల్ల వచ్చిపోయింది అనుకో, అది ప్రారంభ దశ, పెద్ద నష్టం కాదు. అమ్మలో 20 పెట్టుకుని తెచ్చుకుంటాడు. కానీ అదంతా లైన్లోకి వచ్చి 2 లక్షలు పెట్టుబడి దాని మీద ఎక్కించిన తర్వాత, దానికోసం రిస్క్ చేసిన తర్వాత, కష్టపడ్డ తర్వాత, శ్రమపడ్డ తర్వాత అది మనకి తిరిగి ఫలసాయం ఇవ్వబోయే టయాన్ని కొట్టుకుపోయింది అనుకో, అది పెద్ద నష్టం. దాన్ని తట్టుకోలేని రైతులు కొంతమంది ప్రాణం కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అదే చేలో కూర్చొని తన పంట నష్టాన్ని బట్టి తట్టుకోలేక పురుగు మందు తాగినటువంటి రైతులు చాలా మంది ఉన్నారు. అంటే తాగటం మంచి అని నేను చెప్పట్లా, తట్టుకోలేక అలాగా బలైపోయిన వాళ్ళు. దేవుడు అది కాకపోతే ఇంకో దారి చూపిస్తాడు. కానీ దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు ఏం చేస్తారు? నిరీక్షణ లేని వాళ్ళు ఏం చేస్తారు? ప్రాణం తీసుకుంటారు. దేవుని ఎరిగిన వాడు, నిరీక్షణ గలవాడు ఏం చేస్తాడు? సరే ఇందులో పోతే ఇంకో దానిలో దేవుడు దారి చూపిస్తాడు, నాకు దేవుడు ఉన్నాడు కదా అని ధైర్యంతో బతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్దాం, అవునా? రైట్. ఏదైనా సరే మొక్క దశలో ఉన్నప్పుడు కలిగే నష్టం కన్నా అది పెరిగి పెద్దదై మనకి ఫలం ఇయ్యబోయే దశలో అది కోల్పోతే అది పెద్ద నష్టం. పురిటి కందుగా ఉన్నప్పుడే శిశువు కన్ను మూస్తే తల్లిదండ్రులకు పెద్ద క్షోభ ఉండదు. పురిటి కందుగా ఉన్నప్పుడే బిడ్డ కన్ను మూస్తే తల్లిదండ్రులకు పెద్ద క్షోభ ఉండదు. అదే బిడ్డ చెట్టంత ఎదిగి ఇక బిడ్డ అక్కరకు వస్తాడు అనుకున్న దశలో దెబ్బతిన్నాడు అనుకో, అది పెద్ద గాయం. దేవునికి అలాంటి గాయం చేయటానికి మొక్కలుగా ఉన్నప్పుడు వాళ్ళని కదిలించడం కన్నా ఆ మొక్క ఒక చెట్టు ఇది చూడు, అప్పుడు దాన్ని ప్లాన్ చేద్దామని ఆలోచన చేస్తాడు. మన ద్రాక్ష చెట్లు లేదా ద్రాక్ష తోటలు పూత పట్టి సువాసననిస్తున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? చెట్టు మొక్కగా ఉన్నప్పుడు పూత పట్టిద్దా? మొక్క చెట్టు అయినప్పుడు పూత పట్టిద్దా? తెలిసిన వాళ్ళు చెప్పండి. పూత పట్టిందంటే అర్థం ఏంటంటే ఇంకా కొద్ది రోజులకి ఆ పూత
పిందె అవుతుంది, పిందె కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది, ఫలసాయం వస్తుంది. ఏమంటున్నాడో తెలుసా? మొక్క దశలో ఉన్నప్పుడు ఆ ప్రస్తావన దేవటల్లా మన ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిస్తున్నాయి. ఈ దశలో గుంట నక్కలు దాపురిస్తాయి దానికి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి అనే మాట వాడాడు. నక్కలు అన్నాడు, మళ్ళా గుంట నక్కలు అన్నాడు. అంటే గుంటలు తోడే నక్కలు. ఇప్పుడు నక్క వల్ల ద్రాక్ష చెట్టుకి ఎలా నష్టం కలిగిద్ది? జస్ట్ మనం ఆలోచన చేద్దాం. దొండ తీగలాగా ద్రాక్ష చెట్టు తీగలేస్తుంది. దొండ తీగ అంటే మీకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. చేస్తారు, పందిరేస్తారు. ఇక కాండం అంతా కింద ఉంటుంది అనమాట. ఇప్పుడు నక్కలు ఏం చేస్తాయి? నక్కలు తింటాయా ద్రాక్ష కాయల్ని? అది ఎక్కడున్నాయి? కాండం ఎక్కడుంది? అది భూమి దగ్గర ఉంది. ఓకేనా? కాయలు ఎక్కడున్నాయి? పైన ఉన్నాయి. ఇప్పుడు నక్కగా కాయలు అందుతాయా? మరి ఎందుకు తోడిద్ది గుంట నక్క? మొత్తానికి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలు అన్నాడు. వాటిని పట్టుకోండి అన్నాడు. సహాయము చేసి గుంట నక్కలను పట్టుకోండి అన్నాడు. ముఖ్యంగా గుంట నక్కలతో వెరీ డేంజర్. ఎందుకు డేంజర్ అంటే మొక్క మొదల దగ్గర అది గుంట తోడిద్ది. మరి వేరుందిని ఆనందపడిద్దో, లేకపోతే అది దాగుకోవటానికి గుంట తోడిద్దో, మొత్తానికి ద్రాక్ష తోటని మనం గమనిస్తే ద్రాక్ష తోట నీడ ఉంటుంది, మంచి ఫ్రూట్ ఉంటుంది, దానికి ఒక కాండం ఉంటుంది, భూగర్భంలో దాని వేరు ఉంటుంది. ఈ ద్రాక్ష తోటలను చెరిపే నక్కలకు ఒక లక్షణం ఉందట. అవి మొదళ్ళ దగ్గర గుంటలు తోడతాయి. గుంట నక్క అంటే ఏంటంటే గుంటలో తలదాచుకునే నక్క. అది కుక్కకి నక్కకి ఆకారంలో పెద్ద తేడా ఉండదు. కుక్క అంత బలంగా కూడా ఉండదు, ఊగులాడుతున్నట్టు ఉంటుంది నక్క. కానీ అది అందులో రెండు నక్కలు ఉన్నాయి. పెద్ద సైజు నక్క ఉంది, గుంట నక్క కూడా ఉంది. గుంట నక్క చిన్న సైజు నక్క. చూసారా మీరు ఎప్పుడన్నా గుంట నక్కల్ని? అది చిన్న నక్క అనమాట, ఆకారానికి చిన్నది, తోడతా ఉంటుంది. ఈ గుంటలు తోడినప్పుడు ద్రాక్ష తోటకి ఎట్లా చెరుపు అంటే ఈ కాండం ఎండిపోయింది, పైన ఉన్న చెట్టు మొత్తం ఎండిపోయింది. ఎందుకు? దాని కుంగటేరుతో సహా కొట్టేసిద్ది. ఇది అడుగున రూట్స్ ఉంటాయి కదా, ప్రధానమైన వేర్లు ఉంటాయి, వాటిని కొట్టేసిద్ది. ఇది కొట్టేయటం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఎంత ఫలం ఇచ్చేటువంటి ద్రాక్షవల్లి కూడా దెబ్బతింటుంది. అందుకని ద్రాక్ష తోట నాటేటువంటి వాళ్ళకి ఇజ్రాయెల్లో ఈ గుంట నక్కల బెడద ఒకటి ఉంటుంది. బయటికి కనపడవి, భూగర్భంలో తలదాచుకుని ద్రాక్ష తోటల్ని నాశనం చేస్తూ ఉంటాయి. అలాగా దాన్ని పోల్చి చెప్పాడు. ఏ దశలో అంటే పూత పట్టి సువాసననిచ్చే దశలో. అది మొక్క దశలో ఉన్నప్పుడు ఒకవేళ అది కొట్టేస్తే ప్రాబ్లం లేదు, కానీ దానికోసం కష్టపడి దానికోసం వ్యవసాయం చేసి అది పెరిగి పెద్దదే ఒక స్థాయికి వచ్చిన తర్వాత దానికి గుంట నక్కల దాడి ఎక్కువైంది. అలాగే ఆత్మీయ జీవితంలో ఒక అంతస్తుకు చేరిన తర్వాత మనల్ని కూడా దెబ్బ కొట్టడానికి, మనల్ని మొదలంటా ఎండిపోయేటట్టు చేయడానికి, మన మీద దాడి చేసేటువంటి సాతాను కుట్రలను గురించి దేవుడు మార్మికంగా ఈ విషయాలను అందించాడు. అందులో ఆ గుంట నక్కల్లో ఒక గుంట నక్క ఏమిటంటే సోమరితనం. దీని మీద మీ దృష్టిని ఆకర్షించడానికి నేను ఇష్టపడ్డా. సోమరితనం ఇది అసలు మనలో ఉన్నట్టు మనకు అర్థం కాదు, కానీ ఇది మన మీద ఖచ్చితంగా పనిచేసిద్ది. మన ఆధ్యాత్మిక జీవితానికి ఇది ఒక గుంట నక్క. మన భౌతికంగా మనం అభివృద్ధి చెందకుండా ఉండటానికి కూడా ఈ సోమరితనం అనేది ఒక గుంట నక్క. నేను చెప్పిన ఈ మాట ఎంతమందికి అర్థమైంది? ఆధ్యాత్మిక ప్రపంచంలో అంటే మన ఆత్మీయ జీవితానికి సంబంధించి ఇది చెరుపు చేసిద్ది. మన భౌతికంగా అభివృద్ధి చెందకుండా ఉండటానికి కూడా ఇది చెరుపు చేసిద్ది. సింపుల్గా మీకు ఒక మాట చెప్తాను నేను. మానవ జాతిలో మొట్టమొదట పాపం ప్రవేశించడానికి గల కారణం ఏంటి? చాలా కారణాలు చెప్పొచ్చు. మనిషి దేవుని ప్రేమను శంకించాడు, అనుమానించాడు, దేవుని ప్రేమను నమ్మలేదు అనేది ఒకటి, సందేహించాడు అనేది ఒకటి. అందుకే కదా. రెండవది నిజం కంటే అబద్ధాన్ని నమ్మటం. అంటే దేవుడు చెప్పిన మాట కంటే సైతాను చెప్పిన మాటని మనిషి నమ్మటం వల్ల చేయకూడని పని చేసి మానవ జాతిలోకి పాపం తీసుకొని వచ్చారు అనేది మనం అంటాం. ఒకటి, దేవుని ప్రేమను శంకించడం వలన పాపం వచ్చింది. రెండు, ఆ శంకించి ఏం చేశారు? వద్దన్న పని చేశారు. మూడవది, దురాశ వలన పాపం వచ్చింది. పండ్లు లేక కాదు, పండ్లు ఉన్నాయి, కానీ ఆ పండు తింటే మనకి ఇంకా అదనపు మేలుందన్న దురాశతో తిన్నారు, దరిద్రం తీసుకొచ్చి పెట్టారని. అసలు మానవ జాతిలో పాపం ప్రవేశించడానికి గల కారణాలు వెతికితే అనేక కారణాలు కనపడతాయి. వాటిలో ఒకటి దేవుని ప్రేమను శంకించడం, రెండవది అబద్ధాన్ని నమ్మటం, మూడవది దురాశకు గురి కావటం అని ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. ఇందులో ఒకటిగా సోమరితనాన్ని కూడా మనం చేర్చుకోవచ్చు. సోమరితనం అంటే ఖాళీగా ఉండటం.
కష్టపడకపోవటం అని చెప్పొచ్చు. ఇప్పుడు దేవుడు ఆదాము హవ్వలను నిర్మించి ఏదెనులో తోట వేసి తోటలో ఉంచాడు వాళ్ళని. తోటలో ఉంచి వాళ్ళకి ఏం చెప్పాడు? ఆదాముకి ఏం చెప్పాడు? తోటను సేద్యపరచమని చెప్పాడు దేవుడైన యెహోవా. సేద్యపరచమని చెప్పి పని అప్పగించింది ఎవరికి? ఆదాముకి చెప్పాడా? ఆదాముకి సాటి అయిన సహాయం హవ్వ కూడా చెప్పాడా? ఇద్దరికి. ఆదాము పని చేయాలి, ఆదాముకు సహాయముగా హవ్వ కూడా పని చేయాలి. బాగా వినండి. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆదామే పని చేస్తున్నాడు కానీ హవ్వ పని చేయటల్లా. ఆదాము ఏదెనులో ఉన్నటువంటి ఆ తోటని సాగు చేస్తున్నాడు, ఆ తోటని ఏళ్తున్నాడు, ఆ తోటని కాస్తున్నాడు, ఆ తోటని సేద్యపరుస్తున్నాడు. ఆ తోటను కాచుటకును దాన్ని సేద్యపరచుటకును అనుంది. చూడండి ఒకసారి. అది 2 పనులు చేయాలి. కాచుట అంటే కాపలా కాయుట, సేద్యపరచుట అంటే నీరు కట్టడం, పాది చేయటం, వ్యవసాయం, సేద్యం. 2 పనులు ఆదాముకు అప్పచెప్పింది. 2 పనుల్లో 1 సేద్యం, 2 కాయటం. ఇప్పుడు మన ప్రార్థనా తోటలో కొంతమంది అన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు 2 చేయాలి. 1 అందులో ఉన్న మొక్కలకి వాళ్ళు సేద్యం చేయాలి, 2వది ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో వాళ్ళు కాపలా కూడా కాయాలి అన్నట్టు. కాయటం ఎందుకో నాకు అర్థం కాల. దొంగతనాలు ఏమన్నా జరుగుతాయా? ఒకసారి ఊహించండి. దొంగతనాలు ఏమన్నా జరుగుతాయా? చోరీలు ఏమన్నా ఉన్నాయా? ఇంక ఇతర మనుషులు ఎవరన్నా ఉన్నారా? మీరు ఆలోచించండి. అసలు ఆ పదానికి అర్థం లేదు కదా అక్కడ. సేద్యం అంటే ఏదో వ్యవసాయం చేశాడు అనుకోవచ్చు, పాదులు చేయటం, వాటిని ప్రొటెక్షన్ చూసుకోవటం. కాచుట అనే పదం ఎందుకు వాడాడు? ఎప్పుడన్నా ఆలోచించారా ఆ మాట? ఇప్పుడు మనం తోటలు వేసాం, తోటలు కాయాలి, తోటలు కాచుకోవాలి అంటే అర్థం ఏంటంటే పంట చేతికి వచ్చేటప్పుడు ఎవరన్నా వచ్చి కోసుకొని పోతారని కాపలా కాసేవాళ్ళు కాసుకుంటూ ఉంటారు. మంచలు వేసుకొని మరీ కూర్చొని తోటల్లో కాపలాలు కాసుకొని కూర్చుంటూ ఉంటారు. ఐడియా ఉంది కదా మీకు? ఇతరుల మామిడి తోటలు లాంటి తోటల్లో కాపు వచ్చేటప్పుడు కాపలా కాసుకుంటూ ఉంటారు, ఎవడన్నా వచ్చి కోసుకొని పోతాడని. అక్కడ కాయటం, కాపలా కాయటం, కాచుకోవటం అనేది ఉంటుంది. ఇక్కడ ఎందుకు? కానీ ఆదాముకు దేవుడు అప్పచెప్పిన పని సేద్యం చేయటమే కాదు, తోటను సేద్యపరచుటకును, 2వది దానిని కాచుటకు అన్నాడు. అంటే ఆదాముతో పాటు జంతువులు, పశుపక్షాదులు కూడా సృష్టించబడ్డాయి. ముందు అవే నిర్మించబడ్డాయి. అర్థమైందా? వాటికి నియమించినటువంటి ప్రదేశాలు వాటికి ఉన్నాయి. మనం ఊహించుకుంటాం అన్నీ ఆ తోటలోనే ఉన్నాయేమో అని. ఒకసారి ఆలోచన చేయండి. అన్నీ ఆ తోటలోనే ఉండుంటాయా? ఇంకా భూమి చాలా బయటికి తీశాడు. భూమి చాలా ఉంది విస్తారంగా. కానీ ఆదాము హవ్వలకు తూర్పున ఏదెనులో ఒక తోట వేసి అన్నాడు. వాళ్ళిద్దరిని అక్కడ పెట్టాడు. మరి మిగిలిన జంతువులు, పక్షులు, పశుపక్షాదులు ఇవన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ తోటలోనే ఉన్నాయని ఎక్కడన్నా ఉందా? బైబిల్ ఏడన్నా ఉందా అవి కూడా తోటలో ఉన్నాయని? ఉందా? మరి ఆ తోటలో ఎవరున్నారు? వీళ్ళిద్దరే. వీళ్ళకి అదొక ప్రపంచంలాగా దేవుడు అది ఏర్పాటు చేశాడు. 2 చేయాలి నువ్వు ఆదాము. ఈ తోటను సేద్యపరచాలి, 2వది దీన్ని కాయాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే మనుషులు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఉన్న మనుషులు వీళ్ళిద్దరే. మరి ఏ వచ్చే అవకాశం ఉంది? ఆయన నిర్మించినటువంటి భూ జంతువులు ఉన్నాయి చూసావు, అవి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అవి ఏవి రాకుండా నువ్వు కాయాలి. తోటను చెరిపే జంతువు రాలేదులే కానీ ఇలా బ్రతుకుల్ని చెరిపే జంతువు ప్రవేశించింది. ఆదాము తోటని బాగానే కాశాడు, తోటని బాగా సేద్యం చేశాడు, కానీ తన కుటుంబము, తన కాపురాన్ని కాయలేకపోయాడు, కుటుంబాన్ని కాయలేకపోయాడు. దాని మీద దృష్టి పెట్టలా. కొంతమంది సహోదరుల గురించి చెప్తున్నాను వినండి. జీవనోపాధి చేసి పైసలు సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వటం, కుటుంబాన్ని పోషించటం మాత్రమే చూస్తారు. కానీ కుటుంబం అనే తోటని సేద్యం చేయటమే కాదు, దాన్ని కాయటం అనే ప్రక్రియని మర్చిపోతారు, వదిలేస్తారు, దాన్ని పట్టించుకోరు. మళ్ళీ చెప్తున్నా, ఫ్యామిలీని ఒక తోటతో పోల్చుదాం, కుటుంబాన్ని ఒక తోటతో పోల్చుదాం. కుటుంబ నాయకుడు, నాయకురాలు, తల్లి, తండ్రి అనుకోండి, నువ్వు, నీ భార్య. మీ బాధ్యత ఏంటయా? కుటుంబ పెద్ద బాధ్యత. కుటుంబానికి ఫీడింగ్ తీసుకొని రావాలి, ఆహారం తీసుకొని రావాలి, కుటుంబానికి ఎదుగుదలకి కావలసినటువంటి సపోర్ట్ చేయాలి. అంతవరకైనా? కాయటం కూడా ఉందా? కాయటం ఉంది.
చాలా కుటుంబాల్లో పోషణ మాత్రమే జరుగుతుంది కానీ కాయటం అనేది జరగట్లేదు. దగ్గరికి వచ్చేటప్పటికి ఆడ మనిషి మగ మనిషి ఇద్దరు సోమరులు అవుతున్నారు. వాళ్ళు సగం కష్టమే చేస్తున్నారు కానీ వాళ్ళ కష్టం సంపూర్ణంగా నెరవేర్చట్లా. దీనివల్ల కాపురాలు విచ్ఛిన్నమవుతున్నాయి, పిల్లలు దరిద్రులుగా తయారవుతున్నారు. మళ్ళీ ఒకసారి చెబుతాం, మీకు అందరికీ తోటకే టైం కేటాయించాడు, కానీ ఇంకొక శాలిటీ ఉంది అక్కడ. ఈ శాలిటీని అశ్రద్ధ చేస్తే టోటల్ కొంపకే చేటు తెచ్చిద్దన్న సంగతి తెలియలే. నేను చెబుతున్నా బ్రదర్, బయటికి వెళ్ళి పైసలు సంపాదించుకొచ్చి తీసుకొచ్చి ఇంట్లో భార్య బిడ్డలకి ఇచ్చి నేను బట్టలు ఇస్తున్నా తిండి పెడుతున్నా అని సంబరపడుతున్నావా? అయితే అంతవరకే కాదు నీ పని. అసలు పని కుటుంబ వ్యవస్థను నువ్వు జాగ్రత్తగా కాయటంలో ఉంది. నీ భార్యను మరియు నీ బిడ్డల్ని ఇద్దరిని నీవు కాయవలసి ఉన్నది. ఓ తల్లి, అటు నీ భర్తని ఇటు నీ పిల్లల్ని నీవు కాయవలసి ఉన్నది. ఈ రెండు బాధ్యతలు నీకు ఇవ్వబడ్డాయి. ఇందులో ఎవరు కొంచెం మెతక ధోరణి వహించి సోమరితనంతో వ్యవహరించిన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. పిల్లలు భ్రష్టులుగా దౌర్భాగ్యులుగా తయారవుతారు. నేను చెప్పేది సీరియస్గా తీసుకుంటే ధన్యులు మీరు. దీన్ని టేక్ ఇట్ ఈజీగా వదిలేస్తే మీ కర్మగాలిద్ది. గ్యారెంటీ ఇస్తా, దేవునికి స్తోత్రం. అంటే ఒకవేళ ఇప్పటిదాకా మీరు దాన్ని అంతగా పట్టించుకోకపోతే సచ్చినట్టు పట్టించుకోవాలి. సింపుల్గా చెప్తాను. పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు, నీకు చదువు రాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు, కాయటం అంటే చెప్తున్నాను నేను. స్కూల్లో వాడు ఏం చదివాడో, వాడి పాఠం ఏంటో, వాడికి ఇంటికాడ ఇచ్చిన హోంవర్క్ వాడు రాస్తున్నాడో లేదో, వాడు స్కూల్కి హాజరవుతున్నాడా గైర్ హాజరవుతున్నాడా అనే విషయాలని తల్లి ఖచ్చితంగా పట్టించుకోవాలి. తల్లి ఏం ఆలోచించింది? జస్ట్ ఆమెకు పొద్దున్నే ఓ పని ఏమిటి, పొద్దున్నే లేవగానే ముందు వంట రెడీ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ రెడీ చేయాలి. ఆయన పనికి వెళ్ళేవాడు, ఉద్యోగానికి వెళ్ళేవాడు అయితే ఆయనకి రెడీ చేయాల్సిన ఆయనకి, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వీళ్ళకి రెడీ చేయాల్సింది వీళ్ళకి. అంతవరకు ఆమె పని అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాపీగా ఒక చాయ్ పెట్టుకొని తాగో లేదా కాఫీ తాగి ప్రశాంతంగా ఇంకా మిగిలిన పనులన్నీ చూసుకొని ఇక హాయిగా రెస్ట్ తీసుకోవటమో లేకపోతే ఇంకేమైనా పనులు ఉంటే పనులు కల్పించుకొని చేయటమో చేస్తారు. పిల్లవాడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, అలాగే భర్త తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వారి ఇరువురిని పలకరించడం, పరామర్శించడం, వారి స్థితిగతులను అబ్జర్వ్ చేయటం అనేది స్త్రీ బాధ్యత. భర్త సంగతి పక్కన పెట్టు, కుటుంబ వ్యవస్థ ఏర్పడి పిల్లలు అయిన తర్వాత ముందు పిల్లల మీద దృష్టి ఖచ్చితంగా పెట్టాలి. వాడు చదువు, వాడు ఏం చదువుతున్నాడు, వాడు హోంవర్క్ చేశాడా లేదా, వాడికి ఏం హోంవర్క్ ఇచ్చారు, ఖచ్చితంగా బాధ్యత గల తల్లి రిస్క్ చేయాలి. కానీ నేను చెప్తాను, 100లో దాదాపు 70% తల్లులు పట్టించుకోరు. వాడికి ఏం హోంవర్క్ ఇచ్చారో, వాడు ఏం రాశాడో, వాడు ఏం చదువుతున్నాడో, వాడు ఏం నేర్చుకుంటున్నాడో, వాడు వెళ్తున్నాడో లేదో కూడా సరిగా పట్టించుకొని తల్లులు ఉన్నారు. దాదాపు నేను ఎరిగి నా ఎరుకలో నా అవగాహనలో 70% మంది తల్లులు ఇలా ఉన్నారు. ఈరోజు అగ్రస్థానాల్లోకి వెళ్ళి ఏదన్నా కాస్త ఉన్నత దశలో ఉన్నారు ఎవరో తెలుసా? ఆ 30% తల్లులు పట్టించుకున్నారు. చూడండి, ఎవరిని పట్టించుకున్నారో వాళ్ళకి నైతిక విలువలు అభినయ్, అలాగే వారు ఉండాల్సిన మెట్టు కూడా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏ తల్లి ఏ తండ్రి అయితే పిల్లల్ని బాగుగా పట్టించుకొని వారితో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని పలకరించి వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళతో చక్కని అనుబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళని సరిగా చెక్కకొచ్చారో వాళ్ళు గొప్ప ప్రయోజకులు. ఇటు సమాజానికి అటు కుటుంబానికి దీపంగా మారిపోయారు. సోమరులైన తల్లులు ఉన్నారు చూడండి, సోమరులైన తల్లులు పిల్లల్ని పట్టించుకోరు. కంటారు, ఏదో వాళ్ళకి అంత వండి పెడతారు, వాళ్ళని పంపుతారు, ఇంతటితో దరిద్రం వదిలింది అని వదిలించుకుంటారు. అని వాడికి వస్తే మళ్ళీ అంత కూడు పెట్టాలి, వాడికి స్నానం చేయించాలి, ఏదో తగలేయాలి, పంపించాలి. కానీ అది కరెక్ట్ కాదు. చివరికి వాడు చదివి చివరికి అర్భకుడిలాగా తయారవుతాడు. ఏముండదు వాడికి, ఎందుకంటే వాడిని టెస్ట్ చేయాల, పరిశీలించాల. తల్లి పట్టించుకోవాలా, తండ్రి పట్టించుకోవాలి. తండ్రి ఏమంటాడు, పొద్దంతా చేసి వస్తున్నా, ఇంటికాడు నువ్వేం చేస్తున్నావు, పిల్లల్ని పట్టించుకోవాలి. ఈ సీన్ ఎప్పుడైతే తెలుసా, ఎగ్జామ్లో వాడు ఫెయిల్ అయి వస్తాడు చూడు, అప్పుడు డిస్కషన్ చేస్తారనమాట. ఊహించుకుంటే ఎట్లనో తయారయ్యాడు. సోమరితనం, పట్టించుకోవాలా వాడిని. సరే, తల్లి పట్టించుకోవాలా, వదిలేసి తండ్రి అన్నా పట్టించుకున్నాడా? పాపం తండ్రి పని ఒత్తిడిని బట్టి ఎప్పుడో అరాకొరగా పట్టించుకుంటే వాడు అరాకొర మాత్రమే లైన్లోకి వస్తాడు. చదువుకున్న తల్లివై ఉండి నీ పిల్లల్ని కాయుట అనేది నీ చేతుల్లోనే ఉందని నువ్వు ఎరుగుదువా? భక్తిని నువ్వే నీ పిల్లలకు నేర్పుకోవాలన్న సంగతి నువ్వు ఎరుగుదువా? ఆధ్యాత్మిక శోభ నీ పిల్లల్లోకి వచ్చేటట్టు నువ్వే చెయ్యాలి, అది నీ బాధ్యత అని నువ్వు ఎరుగుదువా? ఓ సోమరి అయిన తల్లి, ఏ కాడికి పిల్లల్ని వదిలించుకునే తత్వమే. నేను చూస్తాను, సండే కూడా నెంబర్ 1 సోమవారాలు కనపడతారు తల్లుల్లో కొంతమంది అన్నారు. నేను చెప్తానే ఉంటా, అక్కడే పక్కనే సండే స్కూల్ జరుగుతుంది, పిల్లల్ని తీసుకెళ్ళి వదిలిపెట్టండి అని చెబుతాను. కొంతమంది సోమర తల్లులు కొంచెం లేచి ఆడిని చేయబట్టుకొని ఆడదాకా తీసుకెళ్ళి వదిలిపెట్టలేని స్థితిలో ఏడేడే తిరుగుతూ ఉంటాడు. వాడు వాక్యం వినడు, ఈ కూర్చున్నామని కూడా వాక్యం విన్నాడు. ఇది సోమరితనం కాక మరి ఇంకేమని చెప్పాలి నేను? సేవ చేస్తున్నాను, పిల్లల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళని దౌర్భాగ్యులుగా తయారు చేసిన పాస్టర్లు ఉన్నారు. అందుకని చెబుతున్నాను నేను.
పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయాలి, పిల్లలతో సహవాసం చేయాలి, పిల్లలతో గడపాలి. పురుషుడా, భార్యకు సమయం ఇవ్వాలి, భార్యతో గడపాలి. భార్య పిల్లలతో అలాగా ఒకరోజు సెలవు పెట్టుకునైనా సరే సమయం కేటాయించాలి. నీ బాధ్యత అది. నువ్వు తోటని కాయకపోతే, కుటుంబం అనే తోటని కాయకపోతే సర్పాలు ప్రవేశిస్తాయి. కాపురంలోకి ప్రవేశించవచ్చు, పిల్లల జీవితాల్లోకి ప్రవేశించవచ్చు. ఒక్కొక్క భర్త ఉంటాడు, భార్యను అసలు పట్టించుకోడు. భార్య మనోభావాలతో సంబంధమే లేదు, భార్య అభిప్రాయాలతో సంబంధం లేదు. ఏనాడు అలాగా ఆమెను వెంట పెట్టుకుని అలాగో ప్రదేశానికి తీసుకెళ్లిన దాఖలాలు ఉండవు, ఆమెతో ఫ్రెండ్లీగా మాట్లాడిన దాఖలాలు ఉండవు. అంతా నియంతృత్వము, అదొక టైపు మైండ్ కొంతమంది పురుషులది. ఏం పర్లా, అట్లనే సాగించుకున్నానా, సర్పం వచ్చి నాకు అర్థమైద్ది. అప్పుడు వగిలిద్ది మూతి, 3 అంకలు తిరిగిద్ది. నిర్లక్ష్యం చేసిన కాపురంలోకెల్లా సర్పములు జొరబడతాయి, సర్పములు ప్రవేశిస్తాయి. నువ్వు డైలీ వర్క్ చేస్తా ఉన్నావు, ఎవరి కోసం? కుటుంబం కోసమేగా. ఆ కుటుంబానికి కనీసం వారంలో ఒక రోజు సమయం కేటాయించకపోతే ఎట్లా? కనీసం నెలకు ఒక రోజు అన్న కేటాయించాలిగా. నెలకొక్క రోజు అన్ని పనులు పక్కన పెట్టేసి, పిల్లల్ని వెంటేసుకొని, భార్యను వెంటేసుకొని మందిరానికే తీసుకొనిరా. పబ్బులకో క్లబ్బులకో తీసుకెళ్ళమని నేను చెప్పట్లా, అవి నాశనం చేసే పనులై. ఆడికి తీసుకెళ్ళొద్దు, లేకపోతే ఇంకో చోటుకొద్దు, చక్కగా మందిరానికి తీసుకొనిరా. లేకపోతే రమ్యమైన స్థలం, ప్రార్థనా తోట, లేకపోతే ఇంకా ఏదో ఇంకొక మందిరం ఎక్కడో నీకు బాగా నచ్చే మందిరానికి పోయి, ఇది బాగలేదనుకుంటే ఇంకా హైపైగా ఉండే మందిరానికి పో, మందిరానికే పో. శుభ్రంగా కింద టైల్స్ వేసిన మందిరం ఉంటుంది, పో. మార్బల్ వేసిన మందిరాలు ఉంటాయి, పో. కానీ భార్యా బిడ్డలతో మంత్లీ వన్స్, కనీసం నెలకు ఒక రోజు, ఇది నా పిల్లలు నా భార్యతో నేను గడిపే రోజు అని కేటాయించి ఆ రోజున నీ బిడ్డలతో. అంతేకాదు డైలీ కూడా నువ్వు కష్టపడి ఇంటికి రాగానే వచ్చిన తర్వాత పిల్లల దగ్గర తీసుకొని పిల్లలతో మాట్లాడి నీ అనుభవాలు పిల్లలకు చెప్పుకొని, పిల్లల అనుభవాలు నువ్వు విని, వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారు. ఫ్రెండ్షిప్ ఏర్పడాలంటే ఏం చేయాలా? వాడు చెప్పే నీకు ఉపయోగపడే కాకపోయినా, అవునా అలాగా అని నువ్వు వాడిని సంతోషపరిచే విధంగా వాడి మాటలు నువ్వు వినాలి, ఆమె మాటలు నువ్వు వినాలి. వాళ్ళు ఏదన్నా మంచి పని చేస్తే ఖచ్చితంగా మెచ్చుకోవాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని అభ్యంతరపరచకూడదు. ఎవరైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా అందరు ఏడిపోయిన తెలుసా? గుర్తింపు. నన్నెవరు గుర్తించట్లేదని భార్య ఏడిచిద్ది, నన్నెవరు గుర్తించట్లేదని భర్త ఎడుతాడు, అసలు నన్నెవరు గుర్తించట్లేదని పిల్లలు ఎడుతారు. అందరి ఏడుపులు గుర్తింపుల దగ్గర తగలబడ్డాయి. అట్లా పెట్టాడు, ఏం చేద్దాం? సెంటిమెంట్లు. దేవుడి గోల కూడా అదే, నన్ను గుర్తించండి రో అని ఆయన స్వాప కూడా అదే. దేవునికి స్తోత్రం. ఇదంతా గుర్తింపు అంటే మీకు ఇంకో టైప్లో అర్థమైంది. మళ్ళీ ప్రేమ కొరకు దుఃఖం, ప్రేమ కొరకు వెంపర్లాట, ప్రేమ కొరకు ప్రయాస, ఇదంతా స్వాప అదే. అదే కష్టమును గుర్తించి భార్యను నువ్వు మెప్పుకోలుగా మాట్లాడినప్పుడు నీ ప్రేమ ఆమెకు అర్థమైద్ది. అలాగే భర్త కష్టాన్ని గుర్తించి మెప్పుకోలుగా నీవు మాట్లాడినప్పుడు నీ ప్రేమ ఆయనకు అర్థమైద్ది. ఇద్దరు కలిసి పిల్లల్ని ప్రతి విషయంలో మెచ్చుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, వారికి క్రమాన్ని నేర్పుకుంటూ, వారు మంచి పనులు చేస్తే దాన్ని స్వాగతిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ఫ్రెండ్ మిమ్మల్ని తల్లిదండ్రులుగా మాత్రమే కాక ఫ్రెండ్స్గా గుర్తిస్తారు. ఇక ఏది మీ దగ్గర దాచకుండా ప్రతిదీ మీతో ఓపెన్గా పంచుకుంటారు. పిల్లల్ని ఆ విధంగా పెంచేటువంటి తల్లిదండ్రులు 30% మంది మాత్రమే ఉన్నారు. నా పరిశోధనలో నేను గుర్తించింది అది. దాదాపు 70% మంది చదువులేని మోటోళ్ళ సంగతి పక్కన పెడదాం, చదువుకున్నోళ్ళు కూడా దరిద్రులుగానే కనపడ్డారు నాకు 70% మంది. ఏంటంటే నిర్లక్ష్యం, సోమరితనం, అవన్నీ ఆడబట్టించుకుంటాను, అవన్నీ ఆలోచిస్తాను, అవన్నీ ఆడ చూస్తాను అని దులిపేసుకునే తత్వం. ఆదాము గతి ఏమైంది ఇక్కడ? వదిలేశాడు ఆమెని. భార్య ఆడిగిపోయిద్దిలే, నేనంటే కష్టపడుతున్నాను, తోటని సేద్యం చేస్తున్నాను, కాపలా కాస్తున్నాను, ఆ అమ్మాయి ఆడని తోటలోనే కదా ఉంది, తోట నడి మధ్యనే చెయ్యకూడని పని చేసే అవకాశం ఉందన్న సంగతి ఆదాముకు తెలిసి వదిలేశాడు. ఆదాం బిజీగా పనిచేస్తున్నప్పుడు ఆదాం హవన్ ఏం చేయాలి తెలుసా? తన వెంటే పెట్టుకోవాలి. కానీ నిర్లక్ష్యం చేసి వదిలేశాడు. ఆమె ఏం చేసిందో తెలుసా? భర్త కష్టపడుతుంటే ఏమేం చేయాలండి? బజార్లో అప్పుడు తిరగాల? భర్త కష్టపడుతుంటే ఏమేం చేయాలి? ఆమెకు తగ్గ పని ఆమె కూడా ఎందుకు చేశాడు? ఆమెని సాటి అయిన సహాయంగా ఉండినట్లు చేశాడు. ఎవరెవరికి సహాయకులు? హవకు ఆదాం సహాయకుడా, ఆదాముకి హవ సహాయకురాలా? బైబిల్ ఏం చెప్పిందో మీరు చెప్పండి. హెల్పర్, సాటి అయిన సహాయం. సాటి మరియు భర్తకు సాయం చేయాలి. కానీ ఆ సమయంలో ఏమేం చేసిందో తెలుసా? ఆయన కష్టపడుతున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, సేద్యం చేస్తున్నాడు, తోటను కాస్తున్నాడు. ఈ పనిలో ఆయన బిజీగా ఉంటే ఏమే సర్పంతో సహవాసం చేయటం మొదలుపెట్టింది. మరి ఏం చేద్దాం? ఆయన బిజీ అయిపోయాడు, ఆమెకు చిరాకు పుట్టినట్టుంది.
దేవునికి స్తోత్రం. కూడా సమయం ఈయనంత బిజీ అయ్యావు అనుకో, లక్షల లక్షలు సంపాదించడం సంగతి అట్ట పెట్టు, సర్పాలు ఎంటర్ అవుతాయని చెప్తున్నాను నేను. చెవులు గల్లవాడికి ఇది అర్థమైంది, ఆత్మ చెవులు గల్లవాడికి. అతడు ఆమెతో సమయము గడపనందున, ఆమెను తనతో పాటు నిలవనీయనందున ఫలితం ఏం జరిగిందో తెలుసా? ఈమె మరో ఫ్రెండ్ని దేవులాడుకుంది. ఇప్పుడు అర్థమైంది మీకు. కరెక్ట్గా టైంని ఇచ్చి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని మనం ఆకర్షించలేదనుకో, వాళ్ళు ఒక పాము ఫ్రెండ్ని దేవులాడుకుంటారు, స్నేక్ ఫ్రెండ్ని. భర్త కూడా అంతే. కుటుంబాల్లో సర్పాలు చేరే అవకాశం ఎక్కడ ఉందంటే ఇట్లా ఉంటుంది అనమాట, సమయాలు ఇవ్వకపోతే. హవ్వ పరిస్థితి అదే జరిగింది అక్కడ. ఎప్పుడన్నా చూడు ఆ పని చేసుకుంటా ఉంటాడు, ఆ పొలం అంటాడు, సేద్యం అంటాడు, తండ్రి చెప్పాడు అంటాడు. సరదాగా అలాగా తోటలో అలా 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 విహరిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. ఆ పిచ్చోడు ఇప్పుడు ఆ ఎంట్రన్స్లోనే ఉంటాడు. అదేమంటే జంతువులు వస్తాయి, ఏ వస్తాయి, ఏ వస్తాయి, దేవుడు చెప్పాడు కాపలాగా ఏమన్నాడు, నేను దేవుని పని చేయాలంటాడు. అక్కడక్కడే దగలబడతా ఉంటాడు. హాయిగా తోట మొత్తం విహరిస్తే ఎంత బాగుంటుంది. అంటే తోటలో విహరించడానికి నేను నీకు తోడుగా ఉంటాను అని సర్పం ఎంటర్ అయింది. మరి అది ఏ పక్క నుంచి ఎంటర్ అయింది మొత్తానికి. ఎంటర్ అయి హవ్వని మోసం చేసింది. ఇదంతా ఎందుకు వచ్చింది దరిద్రం? 2 కారణాలు. ఒకటి, ఆదాము పనిలో బిజీ అయ్యి ఆమెను పట్టించుకోకపోవటం. 2, ఆమె పని లేకుండా ఖాళీగా తిరగటం. ఇప్పుడు చెప్పండి, 4వ కారణం ఏంటి? పాపం ప్రవేశించడానికి 4వ కారణం ఏంటి? సోమరితనం. మొదటి కారణం ఏంటి? దేవుని ప్రేమను సందేహించుట. 2వది అబద్ధమును నమ్ముట. 3వది దురాశ. 4వది సోమరితనం. అదే హవ్వ కూడా పనిచేస్తుంది అనుకో, ఇక తోటలో సరదాగా విహరిద్దామనే డైలాగ్కి ప్లేస్ ఎక్కడ? పాములతో స్నేహం చేసే టైం ఎక్కడ? అవునా? ఆదాము హవ్వ ఇద్దరు పక్కనే ఉంటే స్నేక్ మీటింగులకు స్థానం లేదు. ఏం మీటింగులకి? పాము వచ్చి అవతో మీటింగ్ పెట్టే అవకాశం లేదు, కర్ర తీసుకుని పోతాడు అవసరమైతే. ఏం చెబుతున్నావు పనికి మళ్ళోడని. కానీ మనోడు నిర్లక్ష్యం చేశాడు. దేవుడిచ్చిన ఆ తోటను కాచాడు, కానీ దేవుడు అనుగ్రహించిన ఆధ్యాత్మిక శోభలు ఉట్టిపడేటువంటి కుటుంబ వ్యవస్థ, భార్య, ఇదొక తోట. ఈ తోటను జాగ్రత్తగా కాచుకుంటే ఇద్దరం భక్తిలో, దేవుల్లో, ఆధ్యాత్మిక శోభలో వర్ధిల్లొచ్చు అన్న ఆలోచనను పక్కన పెట్టాడు. నిన్ను ధ్యానించినప్పుడు ఎన్ని ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఇది నిర్లక్ష్యం చేయటం వల్లే కదా. ఆమెను కూడా తిట్టుకున్నాను నేను, హవ్వను కూడా పనికి మాలింది ఊరక షికారులు కొట్టకపోతే ఆయన పని చేస్తున్నప్పుడు కనీసం ఆయనకి ఏదైనా అందించే పనన్నా చేయాలి. పనికి మాలింది సైతాన్ మొక్కందని చాలా తిట్టుకున్నాను నేను. మిమ్మల్ని కాదులే, అవ్వని తిట్టుకున్నాను నేను. దూరంగా పోయి సైతాన్ కొడుతో సహవాసం చేసి దరిద్రం అంతా తెచ్చిపెట్టి, బాధలు, ఈ సావులు, ఇవన్నీ చండాలం అంతా తీసుకొచ్చి పెట్టింది అని రేపు కనపడిద్దిగా. ఇంకా మీ 50 మందికి ఇందులో నేను చెప్పాలనుకున్న సందేశం ఏమనగా, సోమరితనం ఎంత డేంజరో చూడండి. అసలు మానవ జాతి భ్రష్టు పట్టడానికి ఉన్న కారణాలలో సోమరితనం కూడా ఒక స్తంభం లాంటిదంటే మీకేమన్నా అర్థమవుతుందా? ఏముందిలే అయ్యంతా మనం ఏడ చేద్దాంలే, అవన్నీ మనం ఏడ చూద్దాంలే, ఇప్పుడు కాదులే, అదిలే ఇదిలే అని కుటుంబాలను నిర్లక్ష్యం చేసేవాళ్ళు రేపు భవిష్యత్తులో చెడ్డ పంటను కోసుకోవాల్సి వచ్చింది, కీడు అనే పంటను కోసుకోవాల్సి వచ్చింది. అందుకే ముందే చెప్తున్నాను, ఫ్యామిలీస్ విషయంలో జాగ్రత్త. నీ పిల్లల జీవితాల్లోనికి విష సర్పాలు జొరబడక ముందే, నీ భార్య జీవితంలోనికి ఒక సర్పం జొరబడక ముందే, నీ భర్త జీవితంలోకి ఒక సర్పం జొరబడక ముందే మీరు జాగ్రత్త పడండి. కొంచెం కష్టపడండి, కొంచెం టైం కేటాయించండి, పిల్లలకి సమయం ఇవ్వండి, భార్యకు సమయమి, మనసు విప్పి మాట్లాడు, వాళ్ళ అభిప్రాయాలు నీకు చెప్పుకోవడానికి టైం కేటాయించు, ఫ్రెండ్షిప్ చేయి, దైవికమైన విషయాలు వాళ్ళకి వంట పట్టించు, దేవుని కొరకు వాళ్ళని భద్రపరచు, దేవుని కొరకు సిద్ధపరచు. నీ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. రెండవది, స్త్రీకి చెప్తున్నా, ఓ స్త్రీ, ఖాళీ మనసు దయ్యముల కర్మాగారం అని ఒక మాట ఉంది. ఖాళీగా ఉండడం మంచిది కాదు, ఆడదానికి మంచిది కాదు, మగవాడికి మంచిది కాదు ఖాళీగా ఉండటం అనేది. పౌలు చెప్పాడు తిమోతికి, శ్రమపడు, సువార్తికుని పనిచేయి అన్నాడు, సమయమందును అసమయమందును ప్రయాసపడు అన్నాడు. నేను ఒక మాట చెప్తాను, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మీరు చెప్పండి. చక్కగా వాళ్ళు ఏ కష్టం చేయకుండా అన్ని చెట్ల ఫలాలు ఇచ్చే చెట్లు, తోటలు నాటించి మళ్ళీ పని చేయమని పురమాయించాడేంది ఆదాముకి? ఏం పని చేయకపోతే చెట్టు కాపు కాయదా, కాయలు రావా? పని చేయ ఆదామని ఎందుకు చెప్పాడు? ఒక్కసారి మీరు చెప్పండి. నేల నుంచి మొలిపించింది ఎవరు? హాయిగా కాయలు కోసుకొని తిని నువ్వు మీ ఆవిడ ఇద్దరు డ్యూయట్స్ పాడుకున్నానా లోపల తోటలో అని చెప్పొచ్చు కదా.
మంచిగా సరిగం పదనిసలు పాడుకోండి ఆదాం హవ్వ ఇద్దరు. ఆ కాయలు వస్తాయి తినండి, డ్యూయట్లు పాడండి అని చెప్పొచ్చుగా. అది చెప్పలా. తోటను సేద్యపరచు కాయి అని పని 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 పురమాయించాడు. పని ఒక రకంగా చెప్పాలంటే పని మనకు భద్రతా స్థలం, భద్రపరచు స్థలం పని. కష్టపడటం, శ్రమ పడటం, వర్క్లో బిజీ అవ్వటం అనేది మనల్ని చాలా ఉచ్చుల్లో పడకుండా కాపాడిద్ది. ఇది స్త్రీలు గుర్తించాలి, పురుషులు కూడా గుర్తించాలి. అయితే పూర్తిగా టైం అంతా పనికే కాదు. పని మనకు భద్రతనిచ్చే స్థలమైన మన ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైము ఫ్యామిలీకి ఇవ్వాలి. అదే సమయంలో కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అసలు పనే లేకుండా వచ్చి వాళ్ళ ముందు కూర్చుంటారు. ఇదొక దరిద్రం ఉంది. చాలామంది ఏం చెప్పాడు, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. నేను రేపటి నుంచి పోను ఉన్నదే తిందాం, నేను నిన్ను పిల్లల్ని చూసుకుంటా కూర్చుంటానంటే నేనేం చేయాలి? కొంతమంది అచ్చంగా ఇప్పుడు నేను చెప్పకపోయినా కొంతమంది వచ్చేసే పని అయితే, కొంతమంది అదే పనిలో ఉన్నారు ఆల్రెడీ. పని చేయరు, కనీసం పని ఎత్తుకోరు. పౌలు మహనీయుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. 2 సందర్భాల్లో నేను మీకు మాదిరి ఇచ్చాను అన్నాడు. 2 సందర్భాల్లో నేను మీకు మాదిరి ఇచ్చాను అన్నాడు. కష్టపడి పని చేసి నన్ను నేను పోషించుకొని మీకు మాదిరి ఇవ్వడానికి ఇలా చేశానని తెస్సలోనిక పత్రికలో మాట్లాడాడు. ఒకసారి చూడండి. కొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మను పోలి నడుచుకునవలనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకుంటే ఇలాగూ చేసితిమి గాని మాకు అధికారం లేదని చేయలేదు. అదిగో చూడండి 9వ. అంటే నేను ఇప్పుడు దేవుని పనిలో నాకు అవకాశాలు దేవుడు ద్వారాలు తెరిచాడు కాబట్టి నేను బిజీ అవ్వాల్సి వచ్చింది. రోజు జర్నీలు చేయాల్సి వచ్చింది, ఎటోకటు దేవుని పని మీద. నాకు ఇప్పటికీ ఒకవేళ ఛాన్స్ ఉంటే పని చేసుకుంటా సేవ చేయాలనేది నా ఆశ. సంఘము నన్ను పోషించాలనేది నా ఆశ కాదు. నేను చాకిరీ చేసుకుంటా, నా చేతులే కష్టపడి పని చేసుకుంటా, నన్ను నేను పోషించుకుంటా, నా కష్టార్జితంతో పోషించుకుంటా, మీకు ఉచితంగా సేవ చేయాలనేది నా ఆశ. కానీ మరి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, నాకు దేవుడు ఇచ్చిన అవకాశాలను బట్టి నేను దాన్ని కేటాయించే సమయం మరికొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళటం జరిగితే మరికొన్ని ప్రాంతాల్లో సంఘాలు కట్టబడతాయి, పరిచర్యలు జరుగుతాయి అన్న ఆశతో ఇప్పుడు తిరుగుతా ఉన్నాను. ఇంకా కొన్ని బ్రాంచి సంఘాలు ఏర్పాటు అవుతున్నాయి. దేవుడు మరికొన్ని ప్రదేశాల్లో ద్వారాలు తెరిచాడు. సైలెంట్గా పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నాను. ఒక రోజు నేను మీకు చూపిస్తా ఎక్కడ, కానీ వాటికి సమయం లేక నేను మీకు చూపించట్లేదు. తప్పకుండా చూపిస్తా. నేను మాత్రం ఖాళీగా ఉండను. ఖాళీగా ఉంటే ఏం జరిగిద్దో నాకు తెలుసు. ఒకవేళ ఖాళీ అంటూ నాకు ఏర్పడితే నేను జీవనోపాధి అయిన పనిలోనైనా ఉంటా, ఆ పనిలోనన్నా ఉంటా, లేకపోతే ఇటు దేవుని పనిలోనన్నా ఉంటా. కానీ ఒట్టిగా చేతులు ముందు పెట్టుకొని నన్ను దేవుడు ఏ పని చేయొద్దన్నాడని మాత్రం కూర్చోను. అది మాత్రం నా వల్ల కాదు. ఇప్పటికి కూడా దేవుడు ఆడుకుంటా. వ్యవసాయ పనుల్లో ఏమేమి ఉన్నాయి, వ్యవసాయ విధానాల్లో ఏమేమి ఉన్నాయి అనేది వెతుకుతాను. అలాగే ఇంకా మనుషులు మనుగడకు సాధ్యమయ్యేటువంటి విషయాలు, వ్యాపారాలు కానీ, పనిపాటలు కానీ, ఫార్మ్స్ కానీ, ఇంకా ఏమేమి అనుకూలంగా ఉన్నాయి అన్ని సెర్చ్ చేసుకుంటా ఉంటాయి. ఇప్పుడు కూడా ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పింది మీకు? పలానా ఫీల్డ్ బాగుంది, ఏదైనా ఉపయోగపడితే చూసుకోండి అని అట్లా నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకి చెబుతా ఉంటా సలహాలు. ఇది ఈ ఫీల్డ్ బాగుంది చూసుకొని, ఈ ఫీల్డ్ బాగుంది చూసుకొని. నాకెట్లా తెలుసు? పరిశోధించి కూర్చుంటా. ఉండటం, చేతులు ముందు పెట్టుకొని కూర్చోవటం, సమయాన్ని పోనీయటం అనే ప్రక్రియ మనం కానీ చేసినట్టయితే సాతానుకి మనం పిలవకుండానే వస్తాడు వాడు. హవ్వ బిజీగా ఉంటే సర్పం వచ్చేదా? నాయన సమయమందును అసమయమందును ప్రయాసపడండి, శ్రమ పడండి. ఇదిగో నేను ఒక పక్క కష్టపడి జీవనం చేసుకుంటూ మరో పక్క సేవ చేశా. ఇది మీ అందరికీ మాదిరిగా ఉండటానికి చేశానని ఇక్కడ అన్నాడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు. సంరక్షింపవలననియు పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలననియు అన్ని విషయముల్లో మీకు మాదిరి చూపిదనని చెప్పాను. అద్దుకో. ఏంటి మాదిరి అంటే? కష్టపడండి, రూపాయి సంపాదించండి, అవసరమైతే ఎదుటోళ్ళకి పెట్టే స్థితిలో ఉండండి, పని చేసి సేవ చేయండి అన్నాడు. ఈరోజు పని చేస్తూ సేవ చేసే వాళ్ళని కొంతమంది దూషించే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు. దూషించడం అంటే హేళనగా మాట్లాడటం, వాళ్ళు అసలు సేవకులే కాదన్నట్టు మాట్లాడటం కొంతమంది దగ్గర నేను చూశాను. తప్పున్నర తప్పు. కష్టపడి చాకిరీ చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ సేవ చేయటం ఎంత మాత్రం తప్పు కాదు. అది పౌలు చూపిన మాదిరి. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. నేను ఒక సేవకుడు ఒక చోట సంఘం కట్టాడు. ఒక చోట సంఘం కట్టి ఆదివారం ఒక ప్రసంగం, శుక్రవారం ఒక ప్రసంగం చేసి మిగిలిన 5 రోజులు ఖాళీగా కూర్చోకూడదు. మరో 5 ప్రాంతాలు దర్శించాలి. లేదా కనీసం 3 ప్రాంతాల్లో సంఘాలు కట్టడానికి కనీసం 3 ప్రాంతాలు టార్గెట్ చేసి మెయిన్ బ్రాంచ్ని చూసుకుంటూ మిగిలిన 2 బ్రాంచ్లు కూడా పని మొదలు పెట్టాలి.
కనీసం సంఘంలో శుక్రవారం ఉపవాస కూటమి ఇక్కడ జరుగుతుంది అనుకోండి, మీ సంఘాలలో వేరే ఒక రోజు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకొని ఆదివారం ఆరాధన తర్వాత ఒకరోజు వాక్య కూటం పెట్టుకోండి. వాక్య కూటం పెట్టుకొని అది సాయంత్రం వేళ పెట్టుకొని ఆత్మీయతలో ఎదుగుతున్న వాళ్ళు, సేవకి ఇష్టపడుతున్న వాళ్ళని అందులో సమకూర్చి వాళ్ళకి మూలోపదేశాలతో పాటు సిద్ధాంతపరమైన బేసిక్స్ నేర్పండి. వాళ్ళని సేవకి ప్రిపేర్ చేయండి. ఒక సంఘ కాపరితో చెప్తున్నాను నేను, నీవు ఎట్లనన్నా కష్టపడి నీ సేవలో కనీసం 7 దైవ సేవకుల్ని, నీ వంటి వారిని, నీకంటే మెరిట్గా ఉండేటువంటి వారిని నువ్వు చేయలేవనుకో, కనీసం నీ వంటి వారిని కనీసం ఒక 7 నువ్వు సిద్ధపరిచి సేవకు పంపగలిగితే నువ్వు ధన్యుడివి. కొడగడ్డి కొడో కొడో ఒక 7 సేవకులుగా సిద్ధపరచండి మీ సంఘములో అని చెప్పు. నువ్వు 7 సిద్ధపరిచి 7 ప్రాంతాలకు నువ్వు పంపగలిగితే, ఆ 7 ప్రాంతాల్లోంచి ఒక్కొక్క సంఘం నుంచి 7 లేవగలిగితే అప్పుడు ఎన్ని సంఘాలు అవుతాయో ఒకరు ఊహించండి. సేవకులైన వాళ్ళకి, దైవజనులైన వాళ్ళకి పెద్ద గోల్ ఇవ్వట్లా నేను, పెద్ద మోపలేని గురి ఇవ్వట్లా నేను, జస్ట్ 7 తయారు చేయండి అని చెప్తున్నాను నేను. ఇప్పుడు జరగాల్సింది అది జరగట్లా చాలా సంఘాలలో. నేను ఈ లైవ్ సేవకులు కూడా వింటారు, పాస్టర్స్ కూడా వింటారు. అందుకే చెప్తున్నాను నేను, నన్ను ప్రేమించి ఫాలో అయ్యేటువంటి వాళ్ళ మంచి ఆత్మీయులైన దైవజనులు ఉన్నారు. నేను వాళ్ళు కూడా ఈ మాటలు చెప్తున్నాను నేను. దైవజనుడా, నువ్వు శ్రమపడు, ప్రయాసపడు, సోమరిగా ఉండబాకు, కష్టపడు. అవకాశం ఉంటే ఒక సంఘం కాదు, ఇంకా 2-3 ప్రాంతాలు దర్శించి కొత్త బ్రాంచీలు ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ మనకి పేరు గొప్పలు కాదు, మనం పేర్లు ఎక్స్పోజ్ చేసుకోవడం అనేది ఇక్కడ మనుషులు మెచ్చుకుంటారేమో కానీ రేపు దేవుని ముందు నిలబడ్డప్పుడు దేవుడు మెప్పు కావాలి మనకి. నీ శక్తి కొలది కనీసం ఒక 3 ప్రాంతాల్లో సంఘాలు కట్టు. ఈ 3 ప్రాంతాల్లోంచి లేపుతావో, ఒక సంఘం నుంచి లేపుతావో, కనీసం ఒక 7 దైవజనుల్ని నువ్వు లేపు. 7 సేవకుల్ని నువ్వు తయారు చేయి. ఆ 7 కూడా అదే గురివు. మీరు ఒక్కొక్కరు ఒక 7 తయారు చేయండి. నేను ఒక 7 మీ 7 సిద్ధపరిచితేనే మీరు కూడా ఒక 7 తయారు చేయండి అని 7 ఛాలెంజ్ ఇవ్వు. నువ్వు వాళ్ళని పంపు సేవకి. వెంటనే ఒక సంఘం కట్టబడదని చెప్పు. వెంటనే కట్టబడదు. దానికోసం కష్టపడాలి, ప్రయాసపడాలి, శ్రమ పడాలి, త్యాగం చేయాలి, అన్నిటినీ చంపుకోవాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి, తాళుకోవాలి. ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క జీవితం. ఒక 50 నుంచి 100 మంది సంఘం అయ్యేటప్పటికి చాలా టైం తీసుకోవచ్చు. అయినా సరే ఓర్పుతో కాచుకొని పరిచర్య చేయాలి. దేవుని కృప వల్ల ఒక 50 నుంచి 60, ఒక 100 మంది సంఘం అయిందా, అందులో నుంచి ఒక్కొక్కరిని తడవకొకరిని లేపి దేవుని సేవకి మరో ప్రాంతానికి పంపుతూ ఉండాలి. నీ ఒక సంఘంలోనే ఆగిపోకుండా కనీసం 2-3 ప్రాంతాలు. కొంతమంది అసలు గ్యాపే లేకుండా మొత్తం 6 రోజులకి 6 ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. నువ్వు ఒక్కడికి తిరిగితే కాదు నాయన, నువ్వు ఒక 3 ప్రాంతాలు ప్రభావితం చేయి. ఒకరోజు ఒక ప్రాంతం అని. ఒక దైవజనుడు ఒక ఆదివారం వేళ దగ్గర ఊళ్ళైతే 3 తిరగలుగుతాడు, దూరం ఊళ్ళైతే 2 తిరగలుగుతాడు. కాబట్టి ఒక 2 సంఘాల్లో లేదా 3 సంఘాల్లో నీవు అంతవరకు చూడు. ఎందుకంటే నీకు రోజులు గ్యాప్ పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు సేవకులు తయారు చేయాలంటే మరి ఆదివారం ఉపవాస ప్రార్థన రోజు 2 రోజులు పోతే 5 రోజులు ఉంటుంది. ఈ 5 రోజుల్లో ఒక రోజు వాక్య కూటం పెట్టుకో. ఆ వాక్య కూడికలో వాక్యాసక్తి పరులైన వారిని, శిష్యులు కాగోరినటువంటి వారిని, దేవుని సేవ చేయగోరిన వారిని స్పెషల్గా ఎంపిక చేసి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి తరబీదు చేయడానికి ఆ సమయం కేటాయించు. వాళ్ళు బలపడ్డారా 7 లేవచ్చు, దేవుడు కార్యం చేసి 70 మంది కూడా లేవచ్చు. నేను అదే గురిగా మొదలు పెట్టుకొని పనిచేశాను. ఇప్పటికి దాదాపు 100 మంది దాటిపోయారు దైవజనులు, ప్రతిష్ఠింపబడిన దైవజనులు 100 మంది దాటిపోయారు. ఒక్కొక్కళ్ళు 2-3 సంఘాలు లెక్కేసుకున్నా కూడా 200 సంఘాల పైనే ఉన్నాయి. మాట వరుస చెబుతున్నాను. మీకు తెలుసు ఎంతమంది ప్రతిష్ఠ చేశాం? 7తోనే ఆగిందా? 100 దాటిందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను వ్యక్తిగతంగా ఒక 3 ప్రాంతాల్లో సంఘాలు కట్టాను. చిలకలూరుపేట, నరసరావుపేట, విప్పర్లపల్లి అని 3 ప్రాంతాల్లో నేను తిరిగి కట్టాను. తర్వాత ఏం చేశాను, నా దగ్గర లేచినటువంటి దైవజనులు 2 దావీదు, కిరణ్ 2 లేచారు. దావీదుని నరసరావుపేటలో ఏర్పాటు చేశాను, కిరణ్ విప్పర్లపల్లి ఏర్పాటు చేశాను. ఆ 2 సంఘాలు చెరొకటి వాళ్ళకి కేటాయించి వాళ్ళు అక్కడ పరిచర్య చేస్తా, ఇంకా మీరు ముందుకు వెళ్ళండి అంటే మా వాళ్ళు ఇంకొన్ని ప్రాంతాలకి వెళ్ళి దేవుని పని చేయడం మొదలు పెట్టాను. నేనేం చేశాను, మెయిన్ బ్రాంచ్ మీద మనసు పెట్టాను. ఎందుకంటే మెయిన్ బ్రాంచ్ విస్తరిస్తూ ఉంది, అనేక మంది చేర్చబడతా ఉన్నారు. అందుకని నేను దీని మీద మనసు పెట్టాను. దేవుని కృపను బట్టి ఇంక ఇది అంచెలంచెలుగా ఎదుగుతా ఇప్పటికీ ఈ దశకు వచ్చింది. ఇందులో నుంచి దాదాపు నేను 7 దైవజనులు అనుకుంటే దాదాపు 100 దాటిపోయారు.
నేను సంఘాలు 3 ప్రాంతాల్లో చేయటం జరిగింది. దైవజనుల్ని ఎంపిక చేయటం జరిగింది, సిద్ధపరచడం జరిగింది, వాళ్ళకి టైం తీసుకోవటం జరిగింది, వాళ్ళ కౌన్సిలింగ్ చేయటం జరిగింది, వాళ్ళని పంపటం జరిగింది, వాళ్ళ సంఘాలు కట్టడం జరిగింది. ఇప్పుడు కిరణ్ ఒక 4 ప్రాంతాలు, దావీద్ ఒక 5-6 ప్రాంతాలు, పాస్టర్ రవి ఒక 5 ప్రాంతాలు. అట్లాగా ఒక దైవజనుడు వచ్చి 3, 4, 5 ప్రాంతాలు కూడా దేవుని కొరకు వాడబడతా ఉన్నారు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం, ఉదాహరణకే 200 సంఘాల్లో అన్నాను. ఇంకా పెచ్చు ఉంటాయి, అవన్నీ చూపించేటప్పుడు చూపిస్తా, అవసరం అనుకుంటే. అది మీరు ప్రార్థన చేయడానికి చూపిస్తా ఎప్పుడన్నా. ఎందుకంటే ఎచ్చులు పడాలని మనకు లేదు. దేవునికి స్తోత్రం. ప్రజల ముందు ఎందుకు ప్రగల్భాలు గొప్పగా మేము ఎంత చేసాం అని ఏదో చేస్తున్నాం, అటు పడిపోతున్నాం సైలెంట్గా, చాప కింద నీటిలాగా అట్లా వెళ్ళిపోతున్నాం. దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. జనం మెచ్చాల్సినోడు మెచ్చుకోవాలి, మెచ్చాల్సినోడు మెచ్చుకోవాలండి. ఆయనే చూడాలని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ప్రజలు గొప్ప అనుకోపని నాకేందంటే వీళ్ళ గొప్పతో ఏడు శరీరులు గొప్ప అనుకుంటే వచ్చిద్దా, లేకపోతే ఏమన్నా ఇంకోటి అనుకుంటే వచ్చిద్దా? నాకు అవసరంలా. నా తండ్రి సంతోషపడితే చాలు. ఊరూరా నా దేవునికి ఒక బలిపీఠం కట్టగలిగితే చాలు. అందుకే చెబుతున్నా, కష్టపడండి. సోమరితనాన్ని దరి చేరనీయకండి, ఖాళీగా నిద్రపోకండి, ఉండొద్దు. ఒక్కటి మాత్రం చెప్తా, ప్రభువునందు మీ ప్రయాస పెద్ద. కొంచెం దీన్ని లేపుతారా? కొంచెం. పూత పట్టి సువాసననిచ్చే ఘట్టములో సోమరితనమని గుంటనక్క ప్రవేశించి మనల్ని భ్రష్టత్వంలోనికి నడిపే అవకాశం ఉంది, పాపంలోనికి నెట్టేసే అవకాశం ఉంది, చెడుతనంలోకి నెట్టేసే అవకాశం ఉంది, శరీర క్రియల్లోకి నెట్టే అవకాశం ఉంది. చెప్తున్నాను, ఖాళీగా ఉండకూడదు. సేవకులు కాదు, విశ్వాసులు కాదు, ఎవరైనా సరే కష్టపడి పని చేయాలి. యేసు ప్రభు ఒక మాట చెప్పమన్నాడు పరలోక ప్రార్థనలో. చెప్పండి, పరలోకమందున్న మా తండ్రి, కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయము, మేము ఇంట్లో కూర్చుంటాం అనమన్నాడా? మేము ఇంట్లో కూర్చుంటాం దేవా, తెచ్చి మా ముందు పెట్టా అనమన్నాడా? దాని అర్థం ఏంది? మాకు కావలసిన అనుదిన ఆహారం అంటే ఓన్లీ ఆహారం ఒక్కటే సరిపోయిద్దా మనకి? నీడ కావద్దా? వస్త్రం కావద్దా? ఆరోగ్యానికి ఔషధం కావద్దా? పిల్లల చదువులకి ఫీజు కావద్దా? యవనస్తుడికి వివాహ వయసు వచ్చినటువంటి వానికి భార్య కావద్దా? అంటే పెళ్లి కావద్దా? మరి ఎన్ని అవసరాలు కదా, వీటి గురించి అడగమని చెప్పలేదేంది? అంటే మైండ్ బాగున్న వాళ్ళు అందులోనే అవన్నీ నేను అర్థం చేసుకుంటారని ఆ ఒక పాయింట్తో వదిలేశాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కావలసిన అంటే వీటన్నిటికంటే ఫస్ట్ ఫుడ్, ఆహారం ముఖ్యం. కాబట్టి ఆహారం గురించి మాత్రమే చెప్పాడు అనుకోవద్దు, అందులో మనకు కావలసినవన్నీ మెన్షన్ చేయబడి ఉన్నాయి. ఇవన్నీ మేము ఇంట్లోనే కూర్చుంటాం, గూట్లో కూర్చుంటాం, మొత్తం నువ్వు తెచ్చిపెట్టమని అడగమన్నాడా? పెద్ద చెప్పాలి. ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు అన్నాడు. వాస్తవమే. గూట్లో పెట్టి సాగుతున్నాడా? చక్కగా పోయి అవి తిరిగి వెతుక్కొని తింటున్నాయి. పొద్దున్నే లేచి రెక్కలాడించి కాసేపు తండ్రిని స్తుతించి, మా నాన్న మా తండ్రి మాకెక్కడ సిద్ధపరిచాడు ఆహారం అని రెక్కలాడించుకుంటా వెతుక్కుంటా ఒక్కొక్క పక్షి కొన్ని మైళ్ళు జర్నీ చేసి దానికి ఆ కడుపు నింపుకొని దాని పిల్లలకి అంత మేత చేత పట్టుకొని వచ్చింది, నోట పట్టుకొని వచ్చింది. ఏమయ్యా? ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఆహారం రావాలంటే ఏం కావాలి? పని కావాలి, జాబ్ కావాలి, వ్యాపారం, పనో, ఉద్యోగమో ఏదో ఒకటి చేయాలి. అంటే ఏమని కోరుతున్నాడు? పని దొరికేటట్టు సాయం చేయి. పని దొరికితే పైసలు వస్తే ఫుడ్ వచ్చింది, ఫుడ్ వస్తే మాకు బ్రెడ్, పైసలు వస్తే మాకు ఫుడ్ అండ్ బ్రెడ్ రెండు వస్తాయి. రొట్టె తినేవాడికి రొట్టె, ఏ తినేవాడికి అది. పైసలు ఉంటే వస్తాయి. పైసలు ఎట్ట వస్తాయి? పని దొరికితే వస్తాయి, పని చేస్తే. అంతేకాని పని ఏం చెబుతున్నాను అల్లా అన్నాడా? ఎక్కడ ఉందా బైబిల్ ఆ మాట? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అట్లయితే అంతకుముందు ఏదో నువ్వు చెప్పినట్టున్నావుగా 127వ కీర్తనలో, మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగనొచ్చు, మీ చేతుల కష్టాచితమైన ఆహారం తినుచుండడం వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని ఉందిగా. మరి దాని అర్థం ఏందో? నేను ఆ మాట అన్నప్పుడు ఈ మాట వచ్చిద్దని నాకు తెలుసు, దానికి కూడా సమాధానం చెబుతా. దాని అర్థం ఏంటంటే, భక్తిహీనులైన వారు రాత్రి మగళ్ళు చేసినా తృప్తిగా తినలేరు. భక్తి పరులైన వారు ఏ పని చేయకుండానే దేవుడు వాళ్ళని బొబ్బోబెట్టి పోషిస్తాడని దాని అర్థం కాదు. వాళ్ళు ఏది చేసినా సఫలమైద్ది. అర్థమైందా? అతడు చేయునదంతయో
సఫలమైద్ది. నువ్వేదో రిస్కులు చేసి తెచ్చుకుంటావు, అంత రిస్క్ లేకుండా సింపుల్గా ఒక ప్రయత్నం చేస్తారు, అది సఫలమైద్ది, వాళ్ళకి అందేటట్టు చేస్తారు. తన ప్రియులు నిద్రించుచుండగా అంటే దానికి ఇంకొక అర్థం కూడా ఉంది. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడంటే ఇప్పుడు మన రక్షణ విషయం ఉంది. అది మన చేతుల కష్టంతో వచ్చిద్దా మన రక్షణ, లేకపోతే ప్రభు సిలువలో మనం కూడా చనిపోతే వచ్చిద్దా మనకు రక్షణ? పెద్దగా చెప్పండి. మీకు అర్థం కాదని నాకు తెలుసు, మళ్ళీ ఒకసారి చూస్తాను. ఇప్పుడు మన రక్షణ ఉంది, అది మనం కష్టపడి గుంటలు తవ్వితే పరలోకం వచ్చిందా మనకి? లేకపోతే కష్టపడి రాళ్ళు మోస్తే వచ్చిద్దా పరలోకం? రంపాలతో చెట్లను కోస్తే వచ్చిద్దా పరలోకం? అట్లా ఏమైనా వాగ్దానాలు చేశాడా? బాగా కష్టపడి కొయ్యండ్రా పరలోకం ఇస్తానని చెప్పి. అది మన చేతుల కష్టార్జితంతో అయ్యేది కాదు. అది మన కోసం, మనకు బదులు మన స్థానంలో ప్రభు సిలువలో చేసిన బలియాగము ద్వారా ఉచితంగా మనకు రక్షణ. ఓకేనా? ఆ ఉచిత రక్షణను పొందాలంటే మనం మన ప్రాచీన జీవితం సిలువలో ప్రభుతో పాటు నిద్రించాలి. లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగను మీ చేతుల కష్టార్జితమైన ఆహారం తినుచుండడం వ్యర్థమే. అంటే ఏంటి? మీరు తిండి తినే విషయంలోనే కాదు, మీ రక్షణ కోసం మీరు తిరగాల్సిన అన్ని తిరుగుతున్నారా, పడాల్సిన పాటలని పడుతున్నారా, ఇవన్నీ ఒట్టివేరా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. విశ్వాసం ఉంచిన వారు విశ్వాసమును బట్టి ఆ సిలువలో ప్రభుతో పాటు నిద్రించిన వారైతే, అలా నిద్రించిన వారందరికీ రక్షణ. ఇంకా అర్థం కాకపోతే నా వల్ల కాదు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎన్ని రకాల తిప్పలు పడి దానికి ఆ మందులు కొట్టి ఈ మందులు కొట్టి దానికి అట్టగొట్టి ఇట్టగొట్టి పండించినా అదే. మా వాడు జస్ట్ మొక్క నాటి వచ్చి ఇంటికాడ పండుకుంటే చాలు, అదే చక్కగా ఎదిగి మొలకెత్తి కాపు కాసేటట్టు నేను చేస్తాను. అసలు నాటడానికి కాదు, నాటొచ్చి పండుకుంటాడు. నువ్వేమో నిద్ర కూడా మానుకొని కొడుతుంటావు దానికి మందులు, నానా బాధలు. కానీ తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటే చేసేది కొంచెమైనా ఆ కొద్ది కష్టంలోనే తనకు తగ్గ ఫలసాయం వచ్చేటట్టు నా తండ్రి చేస్తాడని అర్థం వస్తుంది. అంతేగాని అసలు చేయకుండా తిని పప్పుంటే అసలు ఆ పద్ధతి అనేది ఆది కాండం నుంచే లేదు. ఏం చేయొద్దు, జస్ట్ తినండి, నిద్రపోండి, నేనే చూసుకుంటానని ఆదాముకే చెప్పనోడు నీకు నాకెట చెబుతాడు? ఆదాము చెప్పాడా, నాన్న మంచి మంచి ఫ్రూట్స్ ఉంటాయి నాన్న, వెరైటీ ఫ్రూట్స్ ఉంటాయి నాన్న, డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయి నాన్న, బర్డ్స్ కావాలంటే కొట్టేసుకున్నానా, బర్డ్స్ని కొట్టేసి ఫ్రై చేసుకున్నానా, ఫ్రూట్స్ని తినేసినానా చెప్పాడా? సరే బర్డ్స్ తీసేయండి, ఫ్రూట్స్ సంగతి మాట్లాడుకుందాం. వెళ్ళి సేద్యం చేయాలి, తోటను గాయాలని పనులు అప్పు చెప్పిన దేవుడు మనల్ని పని చేయకుండా తిని నిద్రపోండి అంటాడా? ఇప్పుడు చెప్పండి, డైలీ అనుదిన ఆహారం రావాలంటే ఏం చేయాలి? 4 ఆత్మలు సంపాదించాలంటే ఏం చేయాలి? ఏం చేయొద్దు బ్రదర్, మనం ప్రార్థన చేస్తే చాలా ఆయనే పంపిస్తాడు. ఎట పంపిస్తాడు? ప్రార్థన చెయ్యి, ప్రకటించు, వెళ్ళి ప్రకటించు. 2 చేయాలి. ప్రార్థించాలి, నేను 2 చేశా, ప్రార్థించా, ప్రకటించా. దేవుని కృపను బట్టి మరి ఒక పరిచర్య జరిగిందంటే దానికి తగ్గ కష్టం ఉంటుంది కదండి. ఇంత కష్టం చేసి ఎంత రావాలంటే ఆడొచ్చింది రాదు. ఇంత దానికి ఎంత కష్టం ఉంటుంది. ఇంత చేసి కూర్చున్నాడు, ఇంత దాన్ని చూసి ఎడుతూ ఉంటాడు. ఈ ఇంత దాన్ని సాధించడం కోసం వాడికి సగం చుట్టూడిందని వీడికి తెలీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఊరకే రాదు. అందుకే చెప్తున్నాను, డైలీ ఆహారం కావాలి అని ప్రార్థించమని చెప్పిన ప్రభు. ఆహారం కావాలంటే పని కావాలి. జాబ్ అవసరం, జాబ్ కోసం ప్రార్థన చేయి, ప్రయత్నం కూడా చేయి. జాబ్ అవసరం, జాబ్ కోసం చదువు, కష్టపడి చదువు. ఈరోజు కొంతమంది చదువు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కష్టపడి పునాది వేసుకోవాల్సిన దశలో అందరూ వినండి చెప్తున్నాను, పిల్లలు జీవితంలో ఒక పునాది వేసుకోవాల్సిన దశలో టైంని సరదాగా, జాలీగా, హ్యాపీగా, ఎంజాయ్గా ఖర్చు పెట్టుకుంటే రేపు దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారవుతారు. దేవునికి స్తోత్రం. దేనికి? దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారవుతారు అన్నమాట. అది కాదు కరెక్ట్. ఇప్పటి నుంచే చదవాలనే చదువుకి కేటాయించబడ్డవాడు చదవాలి, కష్టపడాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా యేసు ప్రభు నమ్మారా అంటే వాళ్ళు డబల్ చదువుతారా బాబు అన్నట్టు ఉండాలి. వాళ్ళు సరిగ్గా చదవరు సావరు అన్నట్టు ఉండకూడదు. కష్టపడి చదవాలి, జాబ్ సాధించాలి, దానికోసం మన వంతు ప్రయాస ఉండాలి. దానికి దేవుడు తన కృప జోడిస్తాడు. ప్రయాసపడేవాడికి దేవుడు, నువ్వు దేవుని పెట్టవు కనుక దేవుడు అది సక్సెస్ అయ్యేటట్టు చేస్తాడు. నువ్వు ప్రయాసపడి ప్రయత్నం చేస్తూ ఉంటే తగిన కాలం మంది నీకు జాబ్ దొరికేటట్టు నా దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవుడే చెప్తున్నాడు, కష్టపడు కుమారుడా, కష్టపడు నా కుమార్తె, ఖాళీగా ఉండకండి, టైంని పోనీయకండి.
సరదాగా కాలక్షేపాలతో టైంని వేస్ట్ చేయొద్దు. సేవకులకి, విశ్వాసులకి, సేవకుల పిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికీ చెప్తున్నా. కౌలుకు తీసుకున్నావు పొలం, 1 ఎకరం తీసుకుని 1 ఎకరం సేద్యం చేస్తే 1 ఎకరం పంట, అది పండితే పండినట్లు అయితే పోయిందంటే నెత్తిన కొట్టేసుకోవటమే కాదు. 4 ఎకరాలు తీసుకో, 2 రకాల పంటలే, అందులో 1 రకం పంటే, 2 ఎకరాలు ఇంకో రకం పంటే, 4 ఎకరాలు. 2 ఎకరాలు పోయిన 2 ఎకరాలు నీకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. వరకు 2 చేతికి వచ్చినాయి అనుకో, దేవునికి స్తోత్రం. 2 తీసుకుని అందులో 1 రకం, ఇందులో 1 రకమే, ఇది పోయినా అది వచ్చింది, అది పోయిన ఇది ఉంటుంది. అట్ట కాదు, ఒకటే వేసి కూర్చుంటారు. ఇక వచ్చినట్లయితే కొట్టేసుకోవటమే. కొంచెం ఉపయోగించు, ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి. దేవా ఐడియా అయ్యాయా, పక్షి అడిగిద్ది, దేవా వెళ్తున్నా, ఎడబెట్టావు. ఆహారం వెతుక్కుంటుంది, కష్టపడిద్ది, సేకరించిద్ది. తోటలో జామ చెట్టు వేస్తే బతకనీట్లా, జామ చెట్లో కాయలు బతకనీట్లా, రోజు స్తోత్రం చెప్పుకుంటే వచ్చి తింటున్నాయి. చెయ్యి, కష్టం చెయ్యి. పక్షుల్ని గూట్లో కూర్చోబెట్టి సాకట్ల దేవుడు వెళ్ళి వెతుక్కొని సాధించుకుంటున్నాయి. సేవైనా, జీవితమైనా సోమరులాగా, దద్దమ్మల్లాగా, వెధవమ్మల్లాగా మూలన కూర్చుంటే సాధించలేవు. మన వంతు మనం కష్టపడాలి. ఆత్మల్ని గెలవాలన్నా, అటు దేవుని పని సాధించాలన్నా, ఇటు మానవులంగా సమాజంలో నిలబడాలన్నా కష్టపడాలి, శ్రమ పడాలి. ఒకప్పుడైతే మనకి దేవుని పని తెలియదు, అచ్చంగా సంపాదనే తెలుసు. ఈరోజు మనకి ఆత్మల సంపాదన గురించి కూడా తెలిసింది. అందుకే ఇటు సేవకులకే కాదు, విశ్వాసులు కూడా చెప్తున్నాను నేను. కష్టపడి సాధించటం, కుటుంబాన్ని పోషించుకోవటం, కుటుంబ బాధ్యత నెరవేర్చడంతో పాటు మనకి మరో పని కూడా అప్పగించబడింది, అది సేవ. మన వంతు మనం. మీరు అనుకుంటారు చాలామంది, మనకి పనులు ఉన్నాయి, జాబ్ చేసుకుంటున్నాం, ఉద్యోగం చేసుకుంటున్నాం, పని చేసుకుంటున్నాం, మనం ఎట్ట చేస్తాం సేవ అని చాలామంది అనుకునే అవకాశం ఉంది. సోదరులారా, సోదరిమణులారా, అట్లా అనుకునే అవకాశం ఉంది. అలా అనుకోవద్దమ్మా, అలా అనుకోవద్దు. నువ్వు పని చేసుకుంటా, జాబ్ చేసుకుంటా కూడా దేవుని సేవ చేయొచ్చు. 4 ఆత్మలు రక్షించవచ్చు, ప్రార్థనా పరిచర్య చేయొచ్చు. నువ్వు అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన పెద్ద ఆయన ఉన్నాడు, పశువుల సంతలో గొడ్ల వ్యాపారం చేసే దగ్గర ఆయన ఉంటాడు. ఆ శనివారం రోజు ఆ పని చేసుకుంటాడు. మీకు తెలుసా, దాదాపు 100 మంది కంటే ఎక్కువ ఆత్మల రక్షణలో నడిపించాడు ఆయన, పెద్ద ఆయన. 2 భార్యాభర్త ఉన్నారమ్మా. వాళ్ళు ఆ పొలం సీజన్ వచ్చినప్పుడు ఆ ఉల్లిపాయల పంటో ఏదో ఒక ఉల్లిపాయల పంట ఎక్కువ వేస్తూ ఉంటారు, లేదా పత్తి ఏదో వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పెద్దోళ్ళు 2 భార్యాభర్త 50 మందికి పైన రక్షించారు. వ్యవసాయం చేసుకుంటా, కుటుంబాన్ని నడిపించుకుంటా, మళ్ళీ వాళ్ళు దేవుని పని చేసుకుంటా. ఒక సేవకుడి వల్ల కూడా కాదు అంత పని. నేను చెప్పే అబద్ధాలు కాదమ్మా, వాస్తవాలు, నిజాలు, సత్యాలు. ఒక పక్క కుటుంబ జీవనం చేసుకుంటా, కష్టపడి వ్యవసాయం చేసుకుంటా, రెక్కలు మొక్కలు చేసుకొని పైసలు సంపాదించుకొని కుటుంబం అనే బండిని దొల్లించుకుంటా, మరో పక్క దేవుని సేవ చేసుకుంటా, ఆత్మలకు సువార్త చెప్పుకుంటా. 50 మంది అంటే తక్కువే, ఇంకా ఎక్కువ మందిని రక్షణలో నడిపించారు వాళ్ళు. నా ఎరుకలో అంతమంది ఇంకా చాలా మంది ఉన్నారు. సోమరితనాన్ని కట్టి పెట్టాలి, బద్ధకాన్ని, ఒళ్ళు వంచనితనాన్ని పక్కన పెట్టాలి, కష్టపడాలి. నేను దేవుని సేవకుడిగా మిమ్మల్ని ఏదన్నా పనుల్లో బాధ్యతల్లో అప్పచెప్పానా, ఇదిగో ఈ పరిచర్య చేయండి, పని చేయండి అప్పచెప్పి నమ్మకంగా చేయాలి, అంకితమై చేయాలి, కష్టపడి చేయాలి. మనుషులు చూడాలి, శాలేమని చూడాలి కాదు, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు చూడాలని భయంతో చేయాలి. ఏ పని అప్పచెప్తే ఆ పని నమ్మకంగా చేయాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అన్నాడు నా దేవుడు. పునాది వేసుకోవాల్సిన టైంలో వేసుకోకపోతే రేపు చాలా ఇబ్బంది. అందరికీ చెప్తా ఉంటాను, యవనస్తులు అందరికీ చెప్తా ఉంటాను, రే జాగ్రత్త, ఇది పునాది వేసుకోవాల్సినటువంటి టైం. పునాది వేసుకోవాల్సిన సమయంలో వేసుకోకపోతే రేపు ఫ్యూచర్ ఎఫెక్ట్ అయిపోయింది. మీరు సేవే అనుకుంటున్నారు కనుక సేవలో ఆరితేరాలి. లేదు ఇంకొకటి ఏర్పాటు చేసుకుంటే దానిలోనైనా సరే ఆరితేరాలి. ఒక స్థాయికి చేరిందాకా పట్టు వదలకూడదు. ఒక స్థాయికి అది భూ సంబంధమైన పని కావచ్చు, ఆత్మ సంబంధమైన పని కావచ్చు. ఆత్మ సంబంధమైన పని ఎంపిక చేసుకున్నావా, అందులో తారాస్థాయికి వెళ్ళాలి. సేవ అనేది నువ్వు పూనుకొని దిగితే అందులో కింద ఉండకూడదు. ఇక నువ్వు తారాస్థాయికి వెళ్ళాలి. దానికోసం కష్టపడాలి, ప్రార్థన చేయాలి, ప్రకటించాలి, ప్రయాసపడాలి. దానికోసం ఎంత శ్రమైనా అనుభవించాలి. ఏదో నడుస్తోంది జీవితం, గడుస్తోంది రోజులు అన్నట్టుగా టైంని పోగొట్టుకోవద్దు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇందులో ఒక మంచి మాదిరిగా ఉంటాడు. ఆయన ఎంత చదివాడండి ఆయన. ప్రపంచ మేధావుల్లో ఒక గొప్ప మేధావిగా ప్రసిద్ధి గాంచినాడు ఆయన. 7 సంవత్సరాలు చదవాల్సిన చదువు 3.5 సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఘనత ఆయనది. ఏదైనా సరే రెబలే దూసుకెళ్తాడంతే. ఆయన గురించి చెప్పడానికి చాలా ఇష్టపడతాను నేను. ఆయన లైఫ్ను కూడా మాదిరిగా తీసుకుంటాను. కుటుంబం ఏది కూడా నేను అనేక మంది కోసం
నేను బ్రతకాలి అంటే కుటుంబాన్ని త్యాగం చేయాలని పాపం ఆయన పడ్డ కష్టాలన్నీ కాదు, కన్నీళ్ళు వస్తాయి ఆయన స్టోరీ వింటే. జాతిని ఉద్ధరించడానికి తను అంకితమై కష్టపడి ఈరోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. చదువు 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 ఆయన మొత్తుకొని చెప్పింది, అది అందరికీ మొత్తుకొని చెప్పింది. చదవండి రా నాయన, మీకు దండం పెడతా, చదవండి 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 చదవండి. కత్తి చేయలేనిది కలం చేస్తుంది, మీకు తెలియదు, మీరు చదవండి, ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మొత్తుకొని చెప్పాడు. ఈరోజు ప్రతి ఒక్కడికి, ఆడ మనిషికి మగోడికి సెల్లు 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 సెల్లు. అరే సేవకుల పిల్లలకు కూడా సెల్లే. అరే ఏం చేస్తావురా నువ్వు పెద్ద అయితే? నేను సేవ చేస్తా. మరి సేవ చేస్తే దానికి సంబంధించినటువంటి రీతి లేదురా, నీ దగ్గర ఎదుగుదల లేదురా, ఆ విషయంలో నీ నడిపింపు లేదురా అంటే ప్రస్తుతం సెల్ ఫోన్ చూస్తున్నాను, రేపు గాడిదలు కాస్తాను. ఒరే సెల్ ఫోన్ చూస్తే బేవరసవాడు అవుతావురా, నువ్వు బేవరసవాడు అవుతావురా. నువ్వు దేవుని సేవకుడు ఎట్టవుతావురా, నువ్వు గాలుడు అవుతావు. సెల్ ఫోనే ప్రపంచం అయితే, సెల్ ఫోనే జీవితం అయితే, సెల్ ఫోనే లోకం అయితే నెంబర్ 1 గాలుడు అవుతావురా నువ్వు. సేవ చేయాలని రోషం పుట్టాలరా. పట్టుబడితే దాన్ని తాడో పెడ తేల్చిన దాకా నిద్రపోకూడదురా. రోషం లేని బతుకు నీచం, కుక్క కంటే హీనం అది అని చెబుతా నేను. మరి సేవకుడు కొడుకు కానీ కూతురు కానీ సేవకుడే కానీ ఓ పట్టుబడితే, ఒక పనికి పూనుకుంటే దాని సంగతి తాడో పెడ తేలిన దాకా నిద్రపోకూడదురా. మామూలుగా లోకంలో అంటే రోషం లేని బతుకు. ఇప్పుడు క్రీస్తు రక్తం మనలో ప్రవహిస్తున్నప్పుడు రోషం, ఒక పట్టుదల, మన ప్రభు ఎంత మాదిరి ఇచ్చాడో. ఇహాన్ని పరాన్ని రెండింటిని గెలిచి జయించిన వాడే నిలబడ్డాడు, ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం మనం. ఇహాన్ని పరాన్ని రెండింటిని సాధించాడండి, రెండింటిని గెలిచినోడు బిడ్డలమని చెప్పుకున్న. రోషం ఉండొద్దు, సిగ్గు శరం ఉండొద్దు, సాధించొద్దు, పట్టుబట్టొద్దు, ఏదో బతుకుదామా, రోషం లేని బతుకుదాం, సిగ్గులేని బతుకుదామా. బ్రతుకని ఉన్నప్పుడు ఒక గురి, గమ్యం, ఒక లక్ష్యం ఉండాలి. అంబేద్కర్ గారిది. చదువు 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 ఆయన మొత్తుకొని చెప్పింది, అది అందరికీ మొత్తుకొని చెప్పింది. చదవండి రా నాయన, మీకు దండం పెడతా, చదవండి 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 చదవండి. కత్తి చేయలేనిది కలం చేస్తుంది, మీకు తెలియదు, మీరు చదవండి, ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మొత్తుకొని చెప్పాడు. ఈరోజు ప్రతి ఒక్కడికి, ఆడ మనిషికి మగోడికి సెల్లు 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 సెల్లు. అరే సేవకుల పిల్లలకు కూడా సెల్లే. అరే ఏం చేస్తావురా నువ్వు పెద్ద అయితే? నేను సేవ చేస్తా. మరి సేవ చేస్తే దానికి సంబంధించినటువంటి రీతి లేదురా, నీ దగ్గర ఎదుగుదల లేదురా, ఆ విషయంలో నీ నడిపింపు లేదురా అంటే ప్రస్తుతం సెల్ ఫోన్ చూస్తున్నాను, రేపు గాడిదలు కాస్తాను. ఒరే సెల్ ఫోన్ చూస్తే బేవరసవాడు అవుతావురా, నువ్వు బేవరసవాడు అవుతావురా. నువ్వు దేవుని సేవకుడు ఎట్టవుతావురా, నువ్వు గాలుడు అవుతావు. సెల్ ఫోనే ప్రపంచం అయితే, సెల్ ఫోనే జీవితం అయితే, సెల్ ఫోనే లోకం అయితే నెంబర్ 1 గాలుడు అవుతావురా నువ్వు. సేవ చేయాలని రోషం పుట్టాలరా. పట్టుబడితే దాన్ని తాడో పెడ తేల్చిన దాకా నిద్రపోకూడదురా. రోషం లేని బతుకు నీచం, కుక్క కంటే హీనం అది అని చెబుతా నేను. మరి సేవకుడు కొడుకు కానీ కూతురు కానీ సేవకుడే కానీ ఓ పట్టుబడితే, ఒక పనికి పూనుకుంటే దాని సంగతి తాడో పెడ తేలిన దాకా నిద్రపోకూడదురా. మామూలుగా లోకంలో అంటే రోషం లేని బతుకు. ఇప్పుడు క్రీస్తు రక్తం మనలో ప్రవహిస్తున్నప్పుడు రోషం, ఒక పట్టుదల, మన ప్రభు ఎంత మాదిరి ఇచ్చాడో. ఇహాన్ని పరాన్ని రెండింటిని గెలిచి జయించిన వాడే నిలబడ్డాడు, ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం మనం. ఇహాన్ని పరాన్ని రెండింటిని సాధించాడండి, రెండింటిని గెలిచినోడు బిడ్డలమని చెప్పుకున్న. రోషం ఉండొద్దు, సిగ్గు శరం ఉండొద్దు, సాధించొద్దు, పట్టుబట్టొద్దు, ఏదో బతుకుదామా, రోషం లేని బతుకుదాం, సిగ్గులేని బతుకుదామా. బ్రతుకని ఉన్నప్పుడు ఒక గురి, గమ్యం, ఒక లక్ష్యం ఉండాలి. సాధించడానికి కొన్ని ఎయిమ్స్ ఉండాలి. అవి లేని బతుకేం బతుకు? నాకు తెలిసి అసలు బతికే కాదు, థూ అని వస్తాను నేను నా బతుకుని. అలాంటి బతుకుని ఆడోళ్ళైనా మగోళ్ళైనా సరే భౌతికంగా ఆధ్యాత్మికంగా సాధించాలి. భౌతికంగా సమాజాన్ని ఉద్ధరించాలి, ఆధ్యాత్మికంగా కూడా సమాజాన్ని ఉద్ధరించేటట్టు తయారు కావాలి. ఈరోజు ప్రతి ఒక్కడికి పిల్లోడికి సెల్లే, పెద్దోడికి సెల్లే, ముసలోడికి సెల్లే, ఆడ మనిషికి సెల్లే, అందరూ సెల్లు పొద్దుగూకులు. అందులో ఆ సెల్లులో సొల్లు, ఎక్కడెక్కడ సొల్లు, లోకంలో ఉన్న సొల్లంతా వచ్చింది, ఆ దరిద్రం అంతా దాని మీద పెట్టేశారు మైండ్. ఎవరినన్నా చూడు చెత్తలో పడి కొట్టుకొస్తున్నారు. భ్రష్టులు తయారవుతున్నారు. భక్తుల పిల్లలు కూడా భ్రష్టులుగానే తయారవుతున్నారు. సోమరులు, తిండిబోతులు, నిద్రబోతులు, ఒళ్ళు వంచని వారు, నేత్రాశ పాపంలో మునిగిపోయిన వారు, దరిద్రులు రోషం లేని బతుకులు బతుకుతా ఉన్నారు. ఎవరిని తిడుతున్నావురా బాబా అనుకోవద్దు. ఎవడు ఆ బతుకు బతుకుతున్నాడో వాడిని తిడుతున్నా. ఎవరు ఏ తల్లి ఆ బతుకు బతుకుతుందో ఆ దరిద్ర దాన్ని తిడుతున్నా నేనేం చేయకుండా మాట్లాడలా. కాస్తో కూస్తో
దేవుని కృపను బట్టి కష్టపడుతున్నాను, ఏదో దేవుడి కృపను బట్టి కొంత పని దేవుడి చిన్నల్లో పని చూపించే నేను మాట్లాడుతున్నా. నేను ఈ పరిచర్యలో నాకు తృప్తి లేదు, నీకు తెలుసా? ఈ పరిచర్యలో నాకు తృప్తి లేదు, ఇంకా చేయాలి, ఇంకా పరిగెత్తాలి. నైట్ నిద్ర పట్టట్లా, పండుకుంటే ఆలోచన. ఎందుకంటే నేను చేసింది నా కంటికి దిశాయించట్లా. ఇంకా చాలా చేయాలేమో, చేయట్లేదేమో అనే బాధ కలుగుతుంది. ఒక్కటే చెబుతున్నా, పందిరంగంలో కోడిని పెడితే కోడి ఎంత కుత్తి కోసి ఫ్రై చేస్తే చట్టిలో చట్టడి పట్టదు. అది కోడి కత్తిగట్టు వదులు, దాన్ని కత్తిగట్టు వదులు కోడిని. అది 1.5 కిలో కోడా, 2 కేజీలు కోడా, 4 కేజీలు కోడా అనేది పక్కన పెడితే కత్తిగట్టు వదులు ఒళ్ళంతా తూట్లైనా సరే 2 ఆప్షన్స్, చంపటమా చావటమా. వెనకడుగు మాత్రమే ఇది. రోగమా, సమస్యల, ఇబ్బందుల, నొప్పుల, బాధల. దేవుడు కాడి మన మీద మోపినప్పుడు తుది శ్వాస విడిచేంత వరకు అవసరమైతే యజమాని కాడి మోస్తూ ఆ కాడి కిందనే కన్ను మూయాలి, కానీ కాడి విదిల్చడానికి ట్రై చేయకూడదు. కాడి కిందనే కన్ను మూయాలి, కానీ కాడి విదిల్చడానికి లేదు. నోరు లేని పశువు నేర్పే పాఠం. దైవజనుడు వృద్ధాప్యం వచ్చి పరిచర్య చేయలేను, ఇంకా నా వల్ల కాదని విసుగు చెంది ఈ ఒక్క కూటానికి వెళ్ళి మానుకుంటానని ఆ రోజు కూటానికి సిద్ధపరచబడ్డాడట. ఆయన వెళ్ళడానికి టైం చూస్తే ఏ వాహనం లేదు. ఆ ఊళ్ళో ఎడ్ల బండి కట్టి ఆయన ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పోయాడు. అయ్యా బండి కట్టు, నేను ఫలానా ఊరికి వెళ్ళాలి, వాక్యం చెప్పాలని. ఆ ఎడ్ల బండి వాడు అన్నాడు, అయ్యా నా ఎద్దుకి జ్వరం వచ్చింది, నా ఎద్దు 4 రోజుల నుంచి నలతగా ఉంది, దాని పరిస్థితి ఏం బాగలేదు, బండి కట్టలేను అన్నాడు. అయ్యా ఎట్లనన్నా కానీ నన్ను అక్కడ చేర్చయ్యా, నేను వెళ్ళాలి, ఈ కూటానికి నేను వెళ్ళి వాక్యం చెప్పాలి అని బ్రతిలాడితే, సరే చూస్తాను, నా ఎద్దు కానీ కాడి కిందకు వచ్చే పని అయితే నేను బండి కడతా, లేకపోతే కట్టనా అన్నాడు. వెళ్ళి కాడిని రెడీ చేసి ఎడ్లను వదిలిపెట్టి 2 ఎడ్లను తాడు వదిలిపెట్టి, ఆయనకు ఒక అలవాటు, కాడు ఎత్తితే 2 ఎడ్లు వస్తాయి కాడి కిందకి వచ్చి, తాళ్ళు వదిలిపెట్టి కాడు ఎత్తాడు. వచ్చి కాడు ఎత్తగానే బాగలేని ఎద్దు అలాగొచ్చి దాన్ని కింద దొరబడి మెడ మీద వేసుకుంది. కాడి బాగలేని ఎద్దు కూడా వచ్చేసింది, ఎక్కి కూర్చున్నాడు. బండి ముందుకు పోతా ఉంది, కొంచెం దూరం వెళ్ళింది, ఎద్దు లాగుతా ధనామని ముందుకు పడింది. బ్లడ్ కక్కి చచ్చిపోయింది, ఆన్ ది స్పాట్ చచ్చిపోయింది. ఆ బండి కట్టినవాడు బండి దిగి ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి ఆ కాడిని విప్పి పక్కకేసి ఆ ఎద్దును పట్టుకొని దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తున్నాడంట. ఒక మనిషి చచ్చిపోతే కూడా ఏడవనంత దారుణంగా ఏడుస్తున్నాడు ఆ ఎద్దుని పట్టుకొని. గోడుగోడిని ఏడుస్తుంటే ఈయనకు ఆశ్చర్యం కలిగింది. ఎద్దు చేసి ఎంతలా వేడి పెడుతున్నాడండి, 4 రూపాయలు పెడితే ఇంకొక ఎద్దు వచ్చింది కదా. అడిగాడు, ఎందుకయ్యా దానికోసం అంత అల్లాడుతున్నావంటే, ఏడ్చి ఆ ఏడుపులో చెబుతున్నాడు, ఇది మామూలు ఎద్దు కాదయ్యా, ఇది నాకు ప్రాణం, దాని పనితనం చూసావు కదయ్యా నువ్వు, దాని గొప్పతనం, అది చచ్చిపోయే స్థితిలో ఉందయ్యా, దాని ప్రాణం బాగలేదు, చావుకు దగ్గరకు వచ్చి ఉంది, దాని ప్రాణం పోయిద్ది, ఇంటికాడ ఉన్నది వచ్చింది, ఇక్కడైనా వచ్చింది, కానీ నేను వెళ్ళి కాడి ఎత్తగానే వచ్చి కాడి మెండేసుకుంది చూడయ్యా, అది ఎప్పుడు నాకు ఎదురు చెప్పని ఎత్తు, తుది శ్వాస విడిచేంత వరకు నా కోసం ఖర్చు అయిపోయిన ఎత్తు, కాడి మోసే పనిలోనే కన్ను మూసిన ఎత్తు. ఇట్లాంటి నమ్మకం దొరికింది నాకు. ఏడ్చాడు బోర్న. దైవజనుడికి సిగ్గేసింది. ఈ ఎద్దును గురించి ఆ యజమానుడు అన్నమాట నా తండ్రి నన్ను గురించి అంటాడా? అయ్యో అనడు కదా. ఎందుకంటే కొంచెం బలహీనంగా ఉంటే ఆ బలహీనతను చూపించుకొని నా వల్ల కావట్లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అంటే నా ప్రభు నా గురించి ఈ మాట అనగలడా? నేను అవసరమైతే నడిచి వెళ్తా. నా ప్రభు పనిలో, ఆయన సువార్త వ్యాప్తిలో, ఆత్మల రక్షణలో నేను కూడా ప్రాణం పెట్టినంత వరకు కష్టపడతా. నా తుది శ్వాస విడిచేంత వరకు నేను అవసరమైతే సేవలోనే చచ్చిపోతా, ప్రకటిస్తా చచ్చిపోతా. నోరు లేని పశువుకున్న నమ్మకత్వం నాకుండకపోతే, బలహీనతలు ఒక పక్క కృంగతీస్తున్న ఆర్థిక సమస్యలు, అల్లాడిస్తున్న ప్రతికూలతలు తరుముతున్నా మొక్కవోని దీక్షతో మనం పట్టిన పట్టు విడవకుండా నా ప్రభు నామ మహిమ కొరకు కష్టపడాలి, సాధించాలి. అల్పమైనవి, తుచ్చమైన వాటి కోసం టైంని పోనీయకూడదు. క్షణికమైన వాటి కోసం, అల్పమైన వాటి కోసం టైంని లాస్ చేయకూడదు. ఎంత కష్టపడగలమో, ఎన్ని రకాలు కష్టపడగలమో అన్ని రకాలు మనం సాధించాలి.
బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒక మాట చెప్తాను. నువ్వు ఏ సబ్జెక్ట్ అని అడుగు, ఏ ఫీల్డ్కి చెందిందని అడుగు, అందులో 60% జ్ఞానం పొందున్నాడంట ఆయన. 60% జ్ఞానం పొందున్నాడంట అందులో. ఏ సబ్జెక్ట్ అన్నా చూడు, ఏ ఫీల్డ్ అన్నా చెప్పు, అందులో 60% జ్ఞానం పొందున్నాడంట. 2-3 రకాలు మనం చేసి 2-3 రకాలు మనం చేసి ఓ అని అంటూ ఉంటాం. ఎన్ని రకాలు తీసుకున్నాడు చూడ. ఉంది చూడండి, అక్కడ లిస్ట్ ఉంది చూడండి. ప్రియులారా, యజమానుడు మెచ్చుకునే విధంగా కష్టపడిన సాక్ష్యం ఉండాలి. నా బిడ్డ ఒక్క రోజు కూడా ఊరుకుంటలేదురా. నా బిడ్డ తిరుగుతానే ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు. నా కుమారుడు కష్టపడ్డాడు.